ధర్మః ప్రోజ్झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात्. తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: భౌతిక భావనా ప్రేరితములైన ధర్మములనన్నింటినీ సంపూర్ణముగా నిరసించి మాత్సర్యరహితులైన భక్తులు అవగతమునర్చుగనగల పరమోత్కృష్టమైన సత్యమును ఈ భాగవత పురాణము ప్రతిపాదించుచున్నది. పరమోత్కృష్ట సత్యమునది మాయకు పరమైన సత్యమయ్యుండి సర్వులకు మంగళప్రదదాయకమై ఉన్నది. అట్టి సత్యము త్రివిధ తాపత్రయములను సమూలముగా నశింపజేయును. మహాముని అయిన వ్యాసదేవునిచే అతని పరిపక్వ స్థితిలో రచింపబడిన ఈ శ్రీమద్భాగవతము భగవదనుభూతిని పొందుటకు సర్వవిధములా యోగ్యమై ఉన్నప్పుడు వేరొక గ్రంథము యొక్క అవసరమేమున్నది? శ్రీమద్భాగవత సందేశమును మనుజుడు శ్రద్ధతో మరియు అణుకువతో శ్రవణము చేసినంతనే తజ్ఞానముచే దేవదేవుడు అతని హృదయమునందు సుస్థాపితుడగుచున్నాడు. కాబట్టి ఈ శ్లోకంపై శ్రీల ప్రభుపాదుల వారు ఆగస్టు 16, 1971 లండన్లో ఇచ్చినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో దాని ఆధారంగా మన యొక్క చర్చ ప్రారంభిద్దాం. కాబట్టి ఈ శ్లోకంలో ఏం చెప్పబడింది? మీ దగ్గర శ్లోకం ఉంది కదా, అందులో మీరు చూస్తే శ్రీమద్భాగవతే మహామునికృతే అని చెప్పుంది. శ్రీమద్భాగవతే మహామునికృతే అంటే అర్థం ఏమిటి? శ్రీమద్భాగవతాన్ని ఎవరు రచించారు? వ్యాసదేవులు వారు రచించారు. అర్థమవుతుంది కదా. అంతేగాని ఈ శ్రీమద్భాగవతం అనేది ఏదో భౌతికమైనటువంటి తత్వవేత్తలు ఉంటారు కదా, లేదా కవులు ఉంటారు, భౌతికమైనటువంటి రచయితలు, వారు రాసినటువంటి గ్రంథం లాంటిది కాదు శ్రీమద్భాగవతం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ భౌతికమైనటువంటి రచయితలు, భౌతికమైనటువంటి కవులు, భౌతికమైనటువంటి తత్వవేత్తలు ఎవరైతున్నారో వాళ్లను గ్రామ్యవస్తవ అని చెప్పి అంటారు అనమాట. గ్రామ్యవస్తవ అంటే వారు రచించేవి, వారు మాట్లాడేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధారణమైనటువంటి కలాపాలు. ఎలాంటి వాటి గురించి రాస్తారు వాళ్ళు? కొంతమంది నవలలు రాస్తుంటారు, కొంతమంది పుస్తకాలు రాస్తుంటారు. ఎలాంటి వాటి గురించి రాస్తారంటే ఎవరో ఒక పురుషుడు ఒక స్త్రీని కలుసుకున్నాడు, లేకపోతే ఒక స్త్రీ ఒక పురుషుడిని కలుసుకుంది, ఇలాంటి కథలన్నీ రాస్తారనమాట. ఇవన్నీ కూడా నవలలు అని చెప్పి అంటారు. అంటే ఊహాజనితమైనటువంటివి, కల్పనలు, ఇవన్నీ కూడా కల్పిత గాథలు ఇవన్నీ కూడా. కానీ శ్రీమద్భాగవతం అనేది అలాంటిది కాదు, మనం అర్థం చేసుకోవాలి. అందుచేతనే దీన్ని ఏమన్నారంటే మహామునికృతే శ్రీమద్భాగవతే అని చెప్పన్నారు. ఇది సాధారణమైనటువంటి వ్యక్తి రచించినటువంటి, అంటే ఇష్టానుసారం రచించినటువంటి, ఏదో తయారు చేసినటువంటి కథో వృత్తాంతమో, లేకపోతే చూడండి మనకి సస్పెన్స్ థ్రిల్లర్స్ అని చెప్పి అంటారు. అంటే ఆ నవళ్ళు ఎలా రాస్తారంటే వాళ్ళు తర్వాత క్షణం ఏం జరుగుతుంది, ఉత్కంఠ రేకెత్తేంచేటువంటి కథలు కాదనమాట శ్రీమద్భాగవతం అంటే. శ్రీమద్భాగవతే మహామునికృతే అంటే ఇది మానవ జీవితం యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలన్నిటికీ అతీతమైనటువంటిది అనమాట శ్రీమద్భాగవతం. అర్థమవుతుంది కదా. ఎప్పుడైనా ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఏదైనా రాశాడు అనుకోండి, అతడు ఏం చేస్తాడు? తన లోపాలతో దాన్ని రాస్తాడనమాట. మనకు తెలుసు కదా, ప్రతి మనిషికి లోపాలనే ఉన్నాయి, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే వాడు ఎంత గొప్పవాడైనా అయి ఉండొచ్చు, ఖచ్చితంగా వాడు తప్పు చేయాల్సిందే. చూడండి, ఇది నిజం, అవునా కదా? ఎన్నో సందర్భాలు ఉన్నాయి మీరు చూసినట్లయితే. అంటే చిన్న తప్పు చేసినందుకు పెద్ద నష్టం అనేది వాటిల్లుతుంది. ఉదాహరణకి మహాత్మా గాంధీని 1948లో ఏ రోజైతే మహాత్మా గాంధీ హత్య చేయబడ్డాడో ఆ రోజు ఉదయం అతడికి ఎవరో సమాచారం ఇచ్చారు. ఏమనంటే
గాంధీ గారు, మీరు ఈరోజు సాయంత్రం మీరు సమావేశానికి వెళ్ళొద్దు, మిమ్మల్ని చంపాలని కుట్ర జరుగుతుంది, మిమ్మల్ని కాల్చి చంపేద్దాం అనుకుంటున్నారు, కాబట్టి దయచేసి మీరు ఈరోజు సాయంత్రం సమావేశానికి వెళ్ళొద్దని చెప్పారు. కానీ గాంధీ పట్టించుకోలేదు. అదేం ఉండదు, నన్ను ఎవరు చంపుతారని చెప్పి అనుకున్నాడు. ఏమైంది? ఆ రోజు సాయంత్రం ఆయన సమావేశానికి వెళ్ళాడు. ఎవరు చంపారు? నాథురామ్ ఘాడ్సే అనేటువంటి వ్యక్తి కాల్చి చంపడం జరిగిందనమాట. అదవుతుంది కదా, చిన్న చిన్న తప్పులు. కాబట్టి రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో మీరు చూస్తే ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులుగా చెప్పబడిన వాళ్ళందరూ కూడా తప్పులు చేశారు. తప్పులు చేయనివాడు ఎవడు లేడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏమంటారంటే టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అంటారు. అంటే తప్పు చేయడం మానవ స్వభావం, తప్పు చేయడం మానవ సహజం. కానీ వాళ్ళు కేవలం తప్పులు చేయడం ఒకటే చెప్తారు, కానీ ఇంకా 3 లోపాలు ఉన్నాయి, మొత్తం 4 లోపాలు ఉన్నాయి, అవునా కదా మనిషికి. అవి చర్చిస్తాం మనం. కాబట్టి ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా అయి ఉండొచ్చు, వాడు ఖచ్చితంగా తప్పు చేయాల్సిందే అనమాట. దీనినే ఏమంటారంటే బద్ధ జీవితం అంటారు. బద్ధ జీవనం అంటే ఇదే. ఎవరైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఈ ప్రపంచంలో నేను అసలు ఎప్పుడు తప్పు చేయలేదు అని చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవ్వడూ లేడు. ఉన్నాడు అలాంటి వాడు ఎవడన్నా చెప్పండి? లేడు. అసాధ్యం కాదు అది. అదొకటే కాదు, కేవలం తప్పు చేయడం అనే లోపం ఒకటే కాదు, మనం భ్రమకు కూడా గురవుతూ ఉంటాం. అవునా? ఏమిటి భ్రమ అంటే? మనకి భాగవతంలో ఒక శ్లోకం చెప్పబడింది, యస్యాత్మబుద్ధి కునపేత్రిధాతుకి స్వది కలత్రాదిషు భౌమయుజ్యతి యత్తీర్థబుద్ధి సలిలేన కర్హిచిత్ జనేషు అభిజ్ఞేషు సయేవ గోకరః. శ్రీమద్భాగవతం 10వ స్కందంలో 84వ అధ్యాయంలో 13వ శ్లోకం అనమాట. అదవుతుంది కదా. కాబట్టి ఇది భ్రమ, అందుకే గోకరః అని చెప్పి అంటారు. గోకరః అంటే ఏమిటి? విజయ్ మిథున్, గోకరః అంటే ఏమిటి? గో అంటే ఆవులు, కరహ అంటే గాడిదలు. అర్థమవుతుంది కదా. కానీ మొత్తానికి గోకరహ అంటే పశువులు అన్నమాట. ఎందుకంటే మరి ఈ పశువుల్లో ఉన్న లోపం ఏమిటి చెప్పండి? పశువులకు ఉన్నటువంటి లోపం ఏమిటంటే, ఈ పశువులు ఎలాంటి చక్కటి ఉపదేశాలని స్వీకరించలేవు. మీరు మనకి ఇక్కడ చూడండి, రోడ్డు మీద వెళుతూ ఉన్నాయి చాలా ఆవులు, కుక్కలు వెళుతుంటాయి. వాటిని బలవంతంగా లాక్కొచ్చి ఇక్కడ మనకి స్తంభాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క ఆవుని, కుక్కని కట్టేసి వాటికి చక్కగా బ్రహ్మ జిజ్ఞాస గురించి బోధించామనుకోండి, అవేమన్నా స్వీకరించగలుగుతాయి ఉపదేశాలు? స్వీకరించలేవు. కాబట్టి జంతు జీవితంలో ఉన్న లోపం ఏమిటంటే, అవి ఆధ్యాత్మిక ఉపదేశాలను స్వీకరించలేవు. ఎందుకంటే వాటికి నేను ఆత్మ అనేటువంటి విషయం తెలియదు. తెలుసా జంతువులకి? ఏమన్నా ఆత్మ అనేటువంటి విషయం తెలియదు వాటికి. నేను శరీరం కాదు, నేను ఆత్మను, లేకపోతే మోక్షం సాధించాలి, ఇలాంటి విషయాలు ఏమీ వాటికి తెలియదు అనమాట. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి అదే జంతువుల్లో ఉన్నటువంటి లోపం. కాబట్టి దీన్నే ఏమంటారంటే, అంటే మనం శరీరం కాదు, కానీ మనల్ని మనం శరీరంతో గుర్తించుకోవడాన్నే భ్రమ అని చెప్పి అంటాం. భ్రమకి గురి కావడం అంటారు. అదే కదా. సాధారణంగా అందరూ కూడా, అంటే ఈ జ్ఞానం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా, సాధారణంగా బయట మీరు ఎవరినైనా ఆపి అడగండి, మీరు శరీరమా ఆత్మ అంటే సాధారణంగా నేను శరీరాన్నే అంటాడు. మరి భక్తులమైనటువంటి మనకు తెలుసు మనం శరీరం కాదు, మనం ఆత్మ అని చెప్పి. కానీ మనం ఎల్లప్పుడూ కూడా ఆత్మచేతనంలోనే పనిచేస్తున్నామా? మనకు తత్వతః తెలుసు, కానీ మనం ఇంకా సాక్షాత్కారం పొందలేదన్నమాట. సాక్షాత్కారం పొందలేదు మనం. మన శరీర చేతనంలోనే పనిచేస్తుంటాం. ఎప్పుడైతే మనం గ్రంథాలు చదువుతామో, లేకపోతే శ్రవణం చేస్తామో, అప్పుడు ఆ కాసేపు మనం శరీరం కాదు ఆత్మ అనేటువంటి చేతనంలో ఉంటాం. అలాగే చూడండి, ఒక వ్యక్తి తన తండ్రిని నా తండ్రి అనుకుంటాడు, ఒక వ్యక్తి తన పుత్రుడిని నా పుత్రుడు అనుకుంటాడు. అదవుతుంది కదా. అంటే అదొక భ్రమ, అవునా కదా. కొంతమందిని, ఒక వ్యక్తిని మనం తండ్రిగా భావిస్తాం, లేదా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని తన పుత్రుడిగా భావిస్తూ ఉంటాడు. అలాగే తన పుత్రుడు కానీ తండ్రి కానీ మరణించాడు అనుకోండి, మరణించినప్పుడు ఏమనుకుంటారు? అయ్యో నా తండ్రి వెళ్ళిపోయాడు అనుకుంటాడు, లేకపోతే అయ్యో నా పుత్రుడు వెళ్ళిపోయాడు అనుకుంటారు. అవునా కదా. ఏడుస్తూ ఉంటారు కదా, మనం చూస్తుంటాం. లేకపోతే అయ్యో నా భర్త వెళ్ళిపోయాడని, అయ్యో నా భార్య వెళ్ళిపోయిందని. మరి ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? అసలు వ్యక్తి అక్కడే పడి ఉన్నాడు కదా ముందు.
అవునా? మరణించినప్పుడు మీరు ఎవరైనా మరణించినప్పుడు ఎవరైనా రోధిస్తూ ఉన్నారనుకోండి, ఆ రోధించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమైంది అంటే, నా భార్య చనిపోయిందండి, నా భర్త చనిపోయాడండి అంటారు. ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా, ఇవో నీ ఎదురుకుంటానే ఉన్నాడు కదా, పడి ఉన్నాడు కదా అంటే, లేదండి వెళ్ళిపోయాడండి అంటారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే, ఇక్కడ విషయం ఏమిటంటే భ్రమకు గురై ఉన్నారనమాట అందరూ కూడా. అంటే శరీరాన్నే ఆత్మగా భావిస్తున్నారు. అది భ్రమకు గురి కావడం అంటే అదవుతుంది కదా. కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే ఈ మోహానికి గురి కావడం లేదా భ్రమకు గురి కావడం అంటాం. అంటే ఇప్పటి వరకు కూడా, అంటే ఆ మరణించే రోజు వరకు కూడా ఏమనుకుంటున్నాడంటే, నా తండ్రి శరీరం ఏదైతే ఉందో అదే నా తండ్రి అని, లేకపోతే నా పుత్రుడి శరీరం ఏదైతే ఉందో అతడే నా పుత్రుడని, లేకపోతే నా భార్య శరీరం ఏదైతే ఉందో ఆమె నా భార్య అని, అంటే శరీరాన్నే ఆత్మగా భ్రమిస్తూ ఉన్నారనమాట ఇంతకాలం. చూడండి, కాబట్టి అన్నిటికంటే పెద్ద భ్రమ ఏమిటంటే ఇదే జీవితంలో. ఏమిటి అన్నిటికంటే పెద్ద భ్రమ? మనం ఈ శరీరం కాదు, కానీ మనం ఈ శరీరం అనుకోవడం, అదే అన్నిటికంటే గొప్ప భ్రమ అన్నమాట. కానీ మరణ సమయంలో వాడికి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? అసలు వ్యక్తి వెళ్ళిపోయాడు. ఎవరు అసలు వ్యక్తి? అసలు వ్యక్తి ఈ శరీరం కాదు, ఎందుకంటే శరీరం ఇక్కడే ఉంది కదా. మరి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే దీని అర్థం వెళ్ళిపోయినటువంటి వాడు ఈ శరీరం కాదు అనేది ఆ రోజు అర్థమవుతుంది అనమాట. అంటే ఈ శరీరం నా తండ్రి కాదు, ఈ శరీరం నా భార్య కాదు, ఈ శరీరం నా పుత్రుడు కాదు అనేది అర్థమవుతుంది. అదవుతుంది కదా. కాబట్టి నేను ఎవరినైతే నా తండ్రి, నా పుత్రుడు లేదా నా భార్య అని అనుకుంటున్నానో ఆ వ్యక్తి ఈ శరీరానికి భిన్నమైన వాడు అనేది ఆ రోజు అర్థమవుతుంది. కొంతమందికి అది కూడా అర్థం కాదు, ఆ రోజు కూడా అర్థం కాదు. ఏదో సాంప్రదాయబద్ధంగా వస్తుంది కదా అలా ఏడుస్తూ ఉంటారనమాట. సాంప్రదాయం ఏమిటి? ఎవరైనా చనిపోతే ఏడుస్తూ ఉండడం సాంప్రదాయం. కాబట్టి అలా సాంప్రదాయబద్ధంగా ఏడుస్తూ ఉంటారు కొంతమంది. కానీ ఆ సమయంలో వెళ్ళి వాళ్ళకి కొంచెం మనం నచ్చ చెప్తే వెంటనే అర్థమవుతుంది ఆ సమయంలో. చూడండి, ఆత్మజ్ఞానం అర్థమయ్యేలా చెప్పడానికి సరైన సమయం ఏమిటంటే, ఎవరైనా మరణించినప్పుడు వెళ్ళి ఆ ఏడ్చేవాడికి చెప్తే వాడికి వెంటనే స్ఫురిస్తుంది, నిజమే కదా ఈ వ్యక్తినే మరి నేను ఇన్నాళ్ళు నేను నా తండ్రి అని, నా భార్య అని, నా పుత్రుడని భ్రమించాను కదా, మరి వాడు ఇక్కడే పడి ఉన్నాడు కదా, మరి ఎవడో వెళ్ళిపోయాడని ఏడుస్తున్నాను ఎవరు? ఓహో, అంటే వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని శరీరం కాదన్నమాట. ఇంతకాలం ఎవరైతే నా తండ్రి, నా తల్లి, నా పుత్రుడు, నా భార్య అని భావించానో వాళ్ళు అసలు ఈ శరీరం కాదు, అంటే అసలైన వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదన్నమాట అనే అవగాహనకి అప్పుడు వస్తారనమాట. అదవుతుంది కదా. కాబట్టి దీన్నే ఏమంటారంటే బద్ధ జీవనం అని చెప్పి అంటారు. కండిషన్డ్ లైఫ్, బద్ధ జీవనం. అంటే ఎందుకు బద్ధ జీవనం అన్నామంటే, ఖచ్చితంగా మనం తప్పులు చేయాల్సిందే, ఖచ్చితంగా మనం భ్రమకి గురి కావాల్సిందే. అందుకని దీన్ని బద్ధ జీవనం అని చెప్పి అన్నారు. కాబట్టి మొట్టమొదటి భ్రమ ఏమిటి అంటే, నేను ఈ శరీరాన్ని అని భావించడం అనమాట. అర్థవుతుంది కదా. కాబట్టి రెండు లోపాలు మనం చర్చించాము ఇప్పటికి. ఒకటి తప్పులు చేయడం, రెండోది భ్రమకి గురి కావడం. ఇక మూడవది ఏమిటంటే మోసం చేయడం అనమాట. మూడవ లోపం మోసం చేయడం. చాలామంది మూఢులైనటువంటి ఈ తత్వవేత్తలు, సైంటిస్టులు, వాళ్ళకి జ్ఞానం ఉండదు వాస్తవానికి. అంటే అసలైనటువంటి జ్ఞానం వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు పుస్తకాలు రాసిస్తుంటారు వాళ్ళు. మరి అది నీకు ఒక విషయం తెలియదు, మరి తెలియనప్పుడు ఆ విషయం గురించి నువ్వు పుస్తకం రాసావంటే దాన్ని ఏమనాలి చెప్పండి? ఏమనాలి దాన్ని? మూడో లోపం ఏమిటది? మోస ప్రవృత్తి. దాన్ని మోస ప్రవృత్తి అంటారు. నీకు ఒక విషయం తెలియనప్పుడు ఆ విషయం గురించి అవతల వాళ్ళకి ఎందుకు చెప్తావు? లేకపోతే ఆ విషయం గురించి నువ్వు పుస్తకం ఎందుకు రాయాలి చెప్పు? రాస్తున్నావంటే నువ్వు మోసం చేస్తున్నావు అనమాట. కాబట్టి ఎందుకు ఆ విధంగా మోసం చేస్తారంటే ధనం కోసం, డబ్బు సంపాదించడం కోసం మోసం చేస్తారు. అందుచేత ఇది మూడవ లోపం. మొదటిదేమో తప్పులు చేయడం, రెండు భ్రమ గురి కావడం, మూడవది మోస ప్రవృత్తి. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో ఉన్నప్పుడు, సాధారణంగా శ్రీల ప్రభుపాదుల వారు ఏదన్నా ఒక ఇస్కాన్ కేంద్రానికి వెళ్ళినప్పుడు, ఆయన ఉన్నప్పుడు ఆ రోజుల్లో శిష్యులు ఏం చేసేవారంటే, సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళుగా ఎవరైతే పరిగణించబడతారో వారందరినీ తీసుకొచ్చేవారు. ప్రభుపాదుల వారి దగ్గర తీసుకొచ్చి వారిని పరిచయం చేసేవారు అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు వారితోటి కాసేపు చర్చించేవారు తత్వం గురించి, మతం గురించి, వాటి గురించి.
ఒకసారి ఏం చేస్తారంటే అలాగే ఎక్కడో ఫారెన్ కంట్రీస్లో అక్కడ స్థానికంగా ఉన్న ఒక విశ్వవిద్యాలయం ఏదైతే ఉంటుందో ఆ విశ్వవిద్యాలయంలో హిందూయిజం అనే డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉంటాడు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హిందూయిజం అనమాట. అతన్ని తీసుకొస్తారు. అతన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రభుపదిలో అడుగుతారు, ఏమిటండి శిష్యులు పరిచయం చేస్తారు, ఏమండి ఈయన పలానా విశ్వవిద్యాలయంలో పలానా యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హిందూయిజం అండి ఈయన అని చెప్పి చెప్తారనమాట. పరిచయం చేసిన తర్వాత ప్రభుపదిలో అడుగుతారు, ఓహో మీరు హిందూయిజం అనే దాని మీద ప్రొఫెసరా, మీరు హిందూయిజంలో ప్రొఫెసరా, అయితే హిందూయిజం అంటే ఏమిటో చెప్పండి అని అడుగుతారు. వాడేం చేస్తాడంటే అతి తెలివి ఉపయోగించి తెలియదని చెప్తే మెచ్చుకుంటారేమో అని చెప్పి నాకు తెలియదండి అంటాడు. వాడు హిందూయిజంలో ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ప్రభుపాదుల వారు హిందూ మతం అంటే ఏమిటంటే ఏదో పెద్ద నేను చాలా గొప్పవాడిని అనుకుంటారేమో, నేను చాలా వినయం కలిగిన వాడిని అనుకుంటారేమో అని చెప్పి నాకు తెలియదండి అంటాడు. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే పక్కన ఉన్న శిష్యుడిని పిలిచి, నీకు ఒక విషయం తెలీదు, తెలియకుండా నువ్వు దాని గురించి అందరికీ చెబితే నిన్నేమనాలి? శిష్యుడు అంటారు, చీటర్ అని చెప్పి అనాలండి. కాబట్టి నువ్వు టీచర్వి కాదు, నువ్వు చీటర్వి నువ్వు అని చెప్పి అంటారు ప్రభుపాద. చూడండి, అంతే కదా. నీకు ఒక విషయం గురించి తెలియనప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడాలి? మాట్లాడుతున్నావు అంటే మోసం చేస్తున్నావు, అప్పుడు నువ్వు టీచర్వి కాదు, నువ్వు చీటర్వి అన్నమాట. కాబట్టి ఇది 3వ లోపం. అర్థవుతుంది కదా. ఇక 4వది ఏమిటంటే మన ఇంద్రియాలు అపరిపూర్ణమైనటువంటివి. ఇప్పుడు అంతా కూడా ఈ సైంటిస్టులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాన్ని వేటి ద్వారా సంపాదిస్తున్నారు? ఇంద్రియాల ద్వారానే సంపాదిస్తున్నారు, అవునా? కానీ అంటే ప్రతిదీ ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా చెప్పండి, నేను స్వయంగా చూడాలనుకుంటున్నాను అంటాడు. అంటే నిజంగా వాడికి ఏదో చూడగలిగే సామర్థ్యం ఉన్నట్టు ప్రతిదీ చూడాలి అని చెప్పి అంటాడు. కానీ వెలుగు లేకుండా ఏమైనా చూడగలవా చెప్పండి? సరే, ప్రతిదీ నువ్వు చూడాలి 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 అంటున్నావు, కానీ నువ్వు చూడడం అనేది ఏదైతే ఉందో అది స్వతంత్రంగా నువ్వు చూడగలవా? చూడాలంటే నీకు వెలుగు కావాలి. వెలుగు కావాలంటే ఎదుగో లైట్ అన్న వెలిగించాలి, లేకపోతే సూర్యుడన్నా ఉండాలి, లేకపోతే అగ్ని అన్నా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. అంటే దీని అర్థం నువ్వు చూడడం అనేది మరొక దానిపై ఆధారపడి ఉంది. అంటే చూడడం అనే విషయంలో నువ్వు స్వతంత్రుడు కాదు. మరి అలాంటప్పుడు ప్రతిదీ కూడా నేను చూడాలని ఎందుకంటావు? చీకట్లో నీకు అర్థం ఇచ్చి నీ ముఖాన్ని చూసుకోమని చెప్పాను అనుకోండి, కనిపిస్తుందా? కనిపించదు. అంటే చీకట్లో మన ముఖాన్ని మనమే చూడలేము, మనం ప్రతిదీ చూడాలనుకుంటాం. చూడండి, అర్థవుతుంది కదా. దీన్ని ఏమంటారంటే అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు అని చెప్పి అంటారు. మరి అదన్నమాట మన చూడగలిగే శక్తి అంత గొప్పది. ఎంత గొప్పదంటే మనం వెలుగు లేకుండా చూడలేము, అంత గొప్ప దృశ్య శక్తి మనది. అంటే మనం ఒక షరతులోకి లోబడే చూడగలం. ఇది ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సింది. అందుచేత మన యొక్క దృశ్య శక్తి అనేది అసంపూర్ణమైనదని చెప్పుకోవచ్చు కదా. అంటే మనం చూడడం అనేది అసంపూర్ణమైనది, కానీ మనం ఏమనుకుంటాం? మనం చూసే శక్తి పరిపూర్ణమైందని చెప్పి అనుకుంటాం. మన ప్రతి ఇంద్రియము అసంపూర్ణమైనది. మనం ఆలోచన చేసే మనసును కూడా అంతరింద్రియం అంటారు, అవునా కదా. మనసు కూడా ఇంద్రియమే కదా, అంతరింద్రియం అంటారు. మరి ఇంద్రియాలన్నీ అసంపూర్ణమైనప్పుడు మనసు కూడా అసంపూర్ణమైనది మనది. కాబట్టి మన ఇంద్రియాలంటే ఏ ఇంద్రియాల ద్వారా మన జ్ఞానాన్ని స్వీకరిస్తాము? ఇప్పుడు కంటి ద్వారా ఒక వస్తువు గురించినటువంటి రూపాన్ని మనం తెలుసుకుంటాం, ముక్కు ద్వారా ఒక వస్తువు గురించినటువంటి వాసన తెలుసుకుంటాం, నాలుగు ద్వారా ఒక వస్తువు గురించిన రుచి తెలుసుకుంటాం, అలాగే చెవుల ద్వారా శబ్దం తెలుసుకుంటాం, చర్మం ద్వారా స్పర్శను తెలుసుకుంటాం. అదవుతుంది కదా. మరి వాటి ద్వారా తీసుకుని వాటి గురించి ఒక నిర్ణయానికి వచ్చేది మనసు ద్వారా. కానీ ఇక్కడ అన్నీ అసంపూర్ణమే. జ్ఞానాన్ని స్వీకరించే ఇంద్రియాలు అసంపూర్ణమే, జ్ఞానం స్వీకరించిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసే మనసు కూడా అసంపూర్ణమే. చూడండి, అన్నీ కూడా అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు అనమాట. మనం చూడండి, ఒక ఆచరణాత్మకమైన ఉదాహరణ ఏమిటంటే, మనం ప్రతిరోజు సూర్యోదయ సమయంలో మనం చూస్తాం, సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. అంటే ఉదయం అని ఎందుకంటున్నారంటే స్పష్టంగా మనకు కనిపిస్తాడు ఆ సమయంలో, అంటే నేరుగా మనం సూర్యుని చూడొచ్చు. అదే మిట్ట మధ్యాహ్నం అయితే మిరుమిట్లు కొలుపుతూ ఉంటాడు కాబట్టి మనం సరిగ్గా సూర్యుని యొక్క ఆకారం చూడలేము అనమాట. ఏమైనప్పటికీ మనం పగటి సమయంలో ఎప్పుడైతే సూర్యుని చూస్తామో
ఆ సూర్యుడు, ఆ సూర్యుని యొక్క పరిమాణం ఎంత అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. భూమి కంటే 14 లక్షల రెట్లు పెద్దది సూర్యుని యొక్క పరిమాణం. మనం ఉన్న భూమి కంటే 14 లక్షల రెట్లు పెద్దవాడు అన్నమాట సూర్యుడు. కానీ మన కళ్ళకి ఎలా కనిపిస్తాడు? ఆకాశంలో చిన్న పళ్ళెంలాగా కనిపిస్తాడు, డిస్క్ అంటాం, అవునా? చిన్న పళ్ళెంలాగా కనిపిస్తాడు. మరి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనందరం ఏమనుకుంటామంటే ఆకాశంలో చూసి సూర్యుడు అంటే చిన్న పళ్ళెంలా ఉంటాడని చెప్పి అనుకుంటాం. కానీ మనకి మరి సూర్యుడి యొక్క పరిమాణం భూమి కంటే 14 లక్షల రెట్లు పెద్దదనే విషయం ఎవరో చెబితే కానీ మనకు తెలియదు. అంటే మన పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఉపాధ్యాయులు మనకు చెప్తారు, బాబు సూర్యుని యొక్క పరిమాణం ఇది, ఎందుకంటే జియోగ్రఫీ భౌగోళిక శాస్త్రం గురించి చెప్పినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారనమాట, నాయన ఇది ఇలా ఉంది. కాబట్టి ఆ విధంగా మనం తెలుసుకుంటున్నాం అనమాట. లేకపోతే మనకు అర్థమవుతుందా? అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మన కళ్ళ ద్వారా మనం చూస్తే సూర్యుడు అంత గొప్పవాడని మనకు అర్థం కాదు. అంటే మనం ఎలా తెలుసుకుంటున్నాం విషయాన్ని? వినడం ద్వారా తెలుసుకుంటున్నాం. అది ఇక్కడ విషయం. అంటే ఒక ప్రామాణికమైనటువంటి వ్యక్తి నుండి మనం జ్ఞానాన్ని పొందాలి, అది విషయం అన్నమాట ఇక్కడ. అంతేగాని ప్రపోజర్ అంటారు, ఏమంటారంటే ఇంద్రియాల ద్వారా, అంటే నేరుగా మన ఇంద్రియాల ద్వారా మనం స్వీకరించే జ్ఞానం ఏదైతుందో అది 10th క్లాస్ నాలెడ్జ్ అని చెప్పి అంటారు. అంటే అత్యంత అధమమైనటువంటిది అనమాట, 10వ తరగతికి చెందినటువంటి జ్ఞానం అని చెప్పి అంటారు. అంటే చాలా అధమమైనటువంటి జ్ఞానం అది, నేరుగా మన ఇంద్రియాల ద్వారా తెలుసుకోవడం అనేది. లేకపోతే మనకి చూడండి, మనం ఆకాశంలో చూస్తాం విమానం చాలా వేగంగా వెళుతూ ఉంటుంది. చిన్నపిల్లవాడు చూసి ఏమనుకుంటాడు? అరే అంత పెద్ద విమానం ఎలా ఎగురుతుంది అనుకుంటాడు. అంటే వాడికి తెలియదు లోపల పైలట్ అనేవాడు ఉంటాడు, వాడు నడుపుతాడని తెలియదు వాడికి. వాడు ఊరికి ఏమనుకుంటాడు? ఓ విమానం భలే భలే వెళుతుంది, భలే భలే వెళుతుంది అని చెప్పి. మనం ఒక్కోసారి చూడండి ఎక్కడన్నా రైల్వే ట్రాక్ దగ్గర గేటు పడినప్పుడు మనం చూస్తుంటాం, చిన్నపిల్లలు ఉంటారు. పెద్దవాళ్ళు ఏం చేస్తారు, చిన్నపిల్లల్ని ముందు కూర్చోబెట్టుకుంటారు బండి మీద. వాళ్ళు రైలు వెళుతున్నప్పుడు భలే భలే అని తప్పట్లు కొడుతుంటారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? ఈ రైలు అనేది భలే పెద్ద వస్తువు, భలే నడుస్తుంది అనుకుంటారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే తనంతట తానుగా నడుస్తుంది అనుకుంటారు. లేకపోతే విమానం ఏదైతే ఉందో లోపల పైలట్ అనేవాడు ఉంటాడని వాళ్ళకి తెలియదు. అంటే చూడడానికి అలా కనిపిస్తుంది. శ్రీనపుల పోల్దారు చెప్తారు ఒకసారి, మొట్టమొదట భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఈ రైలు రవాణా ప్రారంభించినప్పుడు, ఇప్పుడు 1850వ దశకంలో సుమారుగా మొట్టమొదటిసారిగా భారతదేశంలో రైలు నడిపారనమాట. అదవుతుంది కదా, అది కూడా ముంబై నుంచి థానేకి మధ్యలో ఎక్కడో జరిగింది. ఆ సమయంలో అప్పట్లో అన్ని పొలాలే కదా భారతదేశంలో, కాబట్టి పొలాల గుండా రైల్వే లైన్లు ఉండేవి. రైలు వెళుతుంటే ఆ పొలాల్లో ఉన్న వాళ్ళందరూ అనుకునేవారట, ఎందుకంటే అంతకుముందు ఏమిటంటే ఏదైనా బండి కదలాలంటే గుర్రాలు ఉండాలని తెలుసు అందరికి. గుర్రాలు ఉంటేనే కదా నడుస్తుంది, లేకపోతే ఎడ్ల బండి ఉండాలి, దున్నపోతులన్నా ఉండాలి, గాడిదలన్నా ఉండాలి, ఏమిటి లాగాలి మొత్తానికి. వాళ్ళు రైలు చూసి ఇదేమిటి గుర్రాలు లేవు, ఏమీ లేవు, ఎంత వేగంగా ఎలా కలుగుతుంది, బహుశా లోపల ఉన్నాయేమో గుర్రాలు అనుకునేవారట. చూడండి, అర్థమవుతుంది కదా. ప్రభుపాదుల వారు కూడా చిన్నప్పుడు అలాగే అనుకునేవారట. మొట్టమొదటిసారి రైలు చూసినప్పుడు ఆయన చెప్తారు ప్రవచనంలో, ఇదేమిటి గుర్రాలు లేవు, బహుశా లోపల ఉన్నాయేమో లే గుర్రాలు అనుకునేవారట. చూడండి, అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇదన్నీ కూడా అసంపూర్ణమైనటువంటి జ్ఞానం, అది మనం అర్థం చేసుకోవాలి. అదే కదా. కాబట్టి లోపల ఒక వ్యక్తి, అంటే ఒక నడిపేవాడు ఉండి వాడు ఒక మీట నొక్కితే తప్ప, అంటే ఒక బటన్ ప్రెస్ చేస్తే తప్ప విమానము ఎగరలేదు, అలాగే రైలు కూడా కదలలేదు. అందుచేతనే మనం ఏం చెప్తున్నాం, అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు అని చెప్పుకుంటున్నాం. అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలంటే వాళ్ళకి ఏమీ తెలియదు. చిన్నపిల్లలంటే వారికి ఏమీ జ్ఞానం లేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడతారు. కానీ ఒక్కోసారి గొప్పవాళ్ళుగా పరిగణించబడే సైంటిస్టులు కూడా అలాగే మాట్లాడతారు. చూడండి ఎలా. మనం చెప్పుకున్నాం, చిన్నపిల్లవాడు ఏమనుకుంటాడు, లోపల ఎవరూ లేకుండానే దాని అంతటా అది ఎగిరిపోతుంది అనుకుంటాం, అయితే విమానం ఎగురుతుందని అనుకుంటారు. వాళ్ళంటే చిన్నపిల్లలు, వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళకి వికసించలేదు, వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు. మరి పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళు ఏమంటారంటే ఈ జగత్తు ఏదైతే ఉందో, చూడండి ఈ ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని ఎవడో నడిపేవాడు ఎవడో లేడు అనుకుంటారు వాళ్ళు. భగవంతుడనేవాడు ఎవరు లేరు, నియంత్రించేవాడు ఎవడూ లేకుండా ఈ జగత్ అంతా కూడా నడిచిపోతుంది అనుకుంటారు.
జగత్, జగత్ అంటే ఏమిటి? గచ్చతి ఇది జగత్ అని చెప్పంటారు. గచ్చతి అంటే ఏమిటి అర్థం? గచ్చతి అంటే కదిలేది అని అర్థం. కదిలేదాన్ని జగత్ అంటారు. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతీదీ కదులుతూనే ఉంది. మీరు చూసినట్లయితే ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు కదులుతున్నాడా లేదా? భూమి కదులుతూ ఉంది, గ్రహాలన్నీ కదులుతూ ఉన్నాయి, లోకాలన్నీ కదులుతూ ఉన్నాయి. అసలు మొత్తం ఈ గ్రహాలు, లోకాలు, సూర్యుడు కూడా దేని చుట్టూ తిరుగుతున్నాడు? ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నారు. అంటే క్షీరోదక సాయి విష్ణు, ఈ క్షీరోదక సాయి విష్ణు అనేటువంటి లోకాన్ని ధ్రువలోకం అని చెప్పంటారు. అక్కడ ధ్రువుడు ఉంటాడు, మనం ప్రతిరోజు చూస్తాం సాయంత్రం ధ్రువ నక్షత్రం. దాని చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు. సమస్త లోకాలు మొత్తం అన్నీ కూడా ఈ 14 భువనాలు తిరుగుతున్నాయి దాని చుట్టూ. దేని చుట్టూ? ధ్రువ నక్షత్రం చుట్టూ. అవునా? మరి ఈ లోకం లోపల చూస్తే ఉదాహరణకి భూమి తిరుగుతూ ఉంది. భూమి పైన మనం చూస్తే ఇదిగో వాహనాలన్నీ కూడా తిరుగుతున్నాయి అటు ఇటు, మనుషులు తిరుగుతూ ఉన్నారు. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదీ కదులుతూనే ఉంది. అవునా కదా? ప్రతిదీ కూడా కదులుతూనే ఉంది. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంకా వేగంగా కదులుతూ ఉంటారు. చూడండి, ఇదొక విధంగా అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి చెందడం అంటే ఏమిటంటే భౌతిక ప్రపంచంలో వేగంగా కదలడం అన్నమాట. చూడండి, అవునా? ఇప్పుడు మన పట్టణం ఉంది, లేదా భారతదేశంలో మీరు చూసుకుంటే గ్రామాల్లో కదలిక కొంచెం మెల్లగా ఉంటుంది. అవునా? అంటే మనుషులు గ్రామాల్లో మీరు చూడండి ఎలా నడుస్తారు? తాయితీగా నడుస్తూ ఉంటారు. మనం ఎప్పుడన్నా బయటికి ఎప్పుడైనా వ్యాన్ వేసుకుని వెళ్ళినప్పుడు మనం చూస్తాం, పల్లెటూరులో ఎంత హార్న్ కొట్టినా కదలరు అనమాట మనుషులు. అవునా? మెల్లగా నడుస్తూ ఉంటారు. ముందేమో గేదెలు నడుస్తూ ఉంటాయి, మనుషులు కూడా అలాగే నడుస్తుంటారు. పల్లెటూరులో వాహనాలు కూడా వాళ్ళు ఎలా తోలుతారు? మెల్లగా తోలుతారు, ఎందుకంటే రోడ్లు కూడా అంత అనుకూలంగా ఉండవు. పట్టణాలకు వెళితే కొంచెం వేగం పెరుగుతుంది. అవునా కదా? పట్టణాలకు వెళితే వేగం పెరుగుతుంది. ఇంకా నగరాలకు వెళితే ఇంకా వేగం పెరుగుతుంది. మహానగరాలకు వెళితే, మెట్రోపాలిటన్, కాస్మోపాలిటన్ నగరాలకు వెళితే ఇంకా వేగం పెరుగుతుంది. అదే మీరు పాశ్చాత్య దేశాలకు వెళితే, న్యూయార్క్, లాస్ వేగాస్, లేకపోతే అమెరికా లాంటి దేశాలకు వెళితే అక్కడ ఇంకా వేగం పెరుగుతుంది. అవునా? అంటే భౌతిక ప్రపంచంలో ఎదుగుదల అంటే ఏమిటంటే వేగాన్ని పెంచడం అన్నమాట. ఇప్పుడు పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు కాబట్టి తాయితీగా నడుచుకుంటూ వెళతాడు. అదే మీరు పట్టణాల్లో చూడండి ఎలా నడుస్తారు, అందరూ వేగంగా వెళ్ళిపోతుంటారు. అంటే భౌతిక ప్రపంచంలో ఈ నామమాత్రపు పురోగతి అనేది ఏదైతుందో అంటే ఏమీ లేదన్నమాట, శబ్దం పెరగడం, వేగం పెరగడం అంతే. మొత్తానికి ఏమైనప్పటికీ అందుకే దీన్ని ఏమన్నారంటే జగత్ అని చెప్పి అన్నారనమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా కదులుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం ఉన్నటువంటి భూమి మీరు చూసినట్లయితే గంటకు 1000 మైళ్ళ దూరం వెళుతుంటుంది అనమాట. చూడండి, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? 1000 మైళ్ళ దూరం వేగంతో కదులుతూ ఉంటుందట మనం ఉన్నటువంటి భూమి. మరి అలాగే సూర్యుడు కూడా మీరు చూస్తే, సూర్యుడు ఒక సెకనుకి ఆయన 16,000 మైళ్ళ వేగంతో కదులుతూ ఉంటాడట. వాస్తవం ఒక చోటని చెప్తారు, ఈ భూమి అంటే ఇక్కడ అలా చెప్పబడింది, భూమి సూర్యుని చుట్టూ తిరిగే వేగం ఎంత అంటే 16,000 మైళ్ళు వేగం అనమాట. చూడండి, అంటే మనం అందరం కూడా అంత వేగంతో కదులుతున్నాం, ఈ భూమి అంత వేగంగా కదులుతుంది. ఇప్పుడు మనకేదో రోడ్డు మీద చూస్తే ఇది చూసి అమ్మో ఇదేంటి ఇంత ట్రాఫిక్ అనుకుంటాం మనం. హైదరాబాద్ లేకపోతే మహానగరాలకు వెళితే అమ్మో ఇంత ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటాం. అంత ట్రాఫిక్ని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మధ్యలో నుంచొని సిగ్నల్స్ కదుపుతూ అతను నియంత్రిస్తూ ఉంటాడు. అవునా? కానీ ఇది చాలా తక్కువ, చాలా చిన్న విషయం. ఈ ట్రాఫిక్ పెద్ద విషయం కాదు. మీరు అంతరిక్షంలోకి వెళ్ళి చూస్తే, అంతరిక్షంలో ఉదాహరణకి భూమి ఒక్కటే మనం చెప్పుకున్నాం, సూర్యుని చుట్టూ 16,000 మైళ్ళు ఒక సెకండ్కి అంత వేగంతో కదులుతుంటుందంట. మరి మీరు ఒకసారి పైకి వెళ్ళి చూడండి, అసలు ఎంత ట్రాఫిక్ జరుగుతుంది అక్కడ, ఊహించుకోగలరా మీరు? మీరు పైకి వెళ్ళి చూస్తే, ఖగోళంలోకి వెళ్ళి చూస్తే ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ జబ్ అని తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా చూడండి ఎంత వేగంతో తిరుగుతుంటాయో. అలాగే సూర్యుడు కూడా తిరుగుతుంటాడు, మనం ఊహించుకోలేం. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు కూడా వేగంగా తిరుగుతున్నాడు, ఆయన చుట్టూ అంతకంటే వేగంగా ఈ గ్రహాలు తిరుగుతున్నాయి. ఆ గ్రహాల చుట్టూ మళ్ళీ ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. చూడండి, ఇప్పుడు చంద్రుడిని ఏమంటారు? శాటిలైట్ అని చెప్పి అంటారు, అంటే ఉపగ్రహం. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు, అది సైంటిస్టులు మనకు చెప్పే విషయం. శాస్త్రాలు వేరే విధంగా చెప్తున్నాయి, అది వేరే విషయం. సైంటిస్టుల విషయానికి వస్తే వాళ్ళు ఏం చెప్తారు? భూమికి ఒకటే ఉపగ్రహం ఉంది, చంద్రుడు ఒక్కడే. కానీ ఇంకా మనం చూస్తే గురువు, లేకపోతే కుజుడు,
లేకపోతే ఇతర గ్రహాలు ఏవైతున్నాయి, కొన్ని గ్రహాలకు ఇంకా ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నాయి. అంటే మన మన భూమి చుట్టూ చంద్రుడు ఒక్కడే తిరుగుతున్నాడు, కానీ కొన్ని గ్రహాలకి వాళ్ళు ఏం చెప్తారంటే సైంటిస్టులు ఇంకా ఎక్కువ ఉపగ్రహాలు తిరుగుతాయట. మరి అవి ఎంత వేగంతో తిరుగుతున్నాయో చూడండి. కానీ ఇంత వేగంగా అన్నీ తిరుగుతున్నాయి, కానీ ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినట్టుగా మనకి ఏమైనా వార్తలు వచ్చాయా? చూడండి, మనకి ఇక్కడ ఎంత పెర్ఫెక్ట్ సిస్టమ్ ఉన్నా మీరు చూడండి, హైవేల మీద రోడ్ల మీద ఇప్పుడు మనకి కెమెరాస్ పెట్టేస్తున్నారు, సీసీ కెమెరాలు. అంటే వేగాన్ని నియంత్రించడం కోసం అనమాట. ఆటోమేటిక్గా ఎవడైతే బాగా వేగంగా వెళుతున్నాడో ఫోటో తీసేస్తారో వాడు ఇంటికి పంపేస్తారు మెసేజ్. వాడు ఏం చేస్తారంటే వాడు ఫైన్ కట్టాలన్నమాట, రుసుము చెల్లించుకోవాలి, అపరాధ రుసుము అంటాం. అంటే ఎంత నియంత్రణ చేసినా మనకి ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. కానీ మీరు ఖగోళంలోకి వెళ్ళి చూస్తే అవి ఎంత వేగంగా జరుగుతున్నాయి. మరి ఆ వేగాన్ని నియంత్రించేవాడు ఎవడో లేడా చెప్పండి? నియంత్రించేవాడు ఎవడో లేడంటారా? మనకు అర్థమవుతుంది నియంత్రించేవాడు ఉండి తీరాలి అని, కానీ సైంటిస్టులకు అర్థం కావట్లా ఏం చెప్పాలి చెప్పండి. అందుకే చెప్పాం, చిన్నపిల్లలంటే వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి జ్ఞానం వికసించలేదని. మరి సైంటిస్టులు వాళ్ళకి జుట్టు నెరిసిపోయింది, సంవత్సరాల తరబడి వాళ్ళు నిద్రాహారాలు మాని తపస్సు చేస్తూ ఉంటారు. కానీ అంతిమంగా వారు వచ్చే నిర్ధారణ ఏమిటంటే ఈ మొత్తం సృష్టి వెనుక ఈ కదిలేటువంటి జగత్తు ఏదైతుందో ఈ జగత్తు యొక్క కదలికను నియంత్రించేవాడు ఎవడు లేడని చెప్పి అంటారనమాట. అదవుతుంది కదా, అదే విషయం. ఉదాహరణకి ఈ సైంటిస్టులు అనేబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మనకి ఆ విధంగా చెప్పబడుతుంది ఏమనంటే వాళ్ళు చంద్రమండలానికి వెళ్ళారని చెప్తారు. వెళ్ళి మళ్ళీ ఏం చేస్తారు, వెనక్కి వచ్చేస్తారు. అక్కడ ఉండగలరా? వెళ్ళాం కదా సరదాగా 4 రోజులు ఉంది వద్దామంటే అవుతుందా చెప్పండి? ఉండగలరా? వాళ్ళు లేరు. మళ్ళీ ఖచ్చితంగా వెనక్కి తిరిగి రావాల్సిందే. కారణం ఏమిటంటే మనం బద్ధజీవులం కాబట్టి. దీన్నే బద్ధజీవనం అంటారు. అంటే మనం ఒక పరిమితికి లోబడి ఉన్నాం అనమాట. ఆ పరిమితిని దాటి మనం ఏమీ కూడా చేయలేం. ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ మనం తిరిగి రావాల్సిందే. చూడండి, మీ కర్మ మిమ్మల్ని ఎక్కడ ఉంచుతుందో మీరు అక్కడే ఉండాల్సిందే. మీ కర్మ గీసిన గీత దాటి మీరు బయటికి పోలేరనమాట. కొంతమందిని చూస్తాం, వాడు పుట్టినటువంటి గ్రామాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేడు, ఎంత ప్రయత్నించినా వెళ్ళలేరు. అవునా కదా? కారణం ఏమిటంటే బద్ధజీవనం అనమాట. మరొక విధంగా చెప్పాలంటే మనం ఈ శరీరాన్ని దాటి బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళగలమా? సరదాగా మీరు నా శరీరంలోకి నేను మీ శరీరంలోకి వెళ్ళగలమా? పరకాయ ప్రవేశం అని ఒకటి ఉంది, కానీ అది అందరి వల్ల కాదు. అది కూడా బతుకున్నటువంటి శరీరంలోకి ఎవరో వెళ్ళలేరు. మరణించినటువంటి శవం ఏదైతే ఉంటుందో అందులోకి కావాలంటే ప్రవేశం చేయొచ్చు అనమాట. పూర్వాచార్యులు కొంతమంది, శంకరాచార్యులు ఇలాంటి వాళ్ళు కొంతమంది చేసిన దృష్టాంతాలు మనకు ఉన్నాయి. అంటే మనం ఎంతగా నియంత్రించబడి ఉన్నామంటే అందుకే మనకి శాస్త్రాల్లో ఈ శరీరాన్ని ఒక పంజరంతో పోల్చారు. పంజరం అంటే ఏం చేస్తుంది? పక్షిని బంధిస్తుంది. అలాగే ఈ శరీరం అనేటువంటి పంజరంలో మన యొక్క ఆత్మ చిక్కుకుని ఉందన్నమాట. కాబట్టి పంజరాన్ని దాటి మనం బయటికి వెళ్ళలేం. మనం అంత స్వతంత్రులం. మనం చూడండి, మన స్వతంత్రత గురించి మాట్లాడుతూ ఉంటాం. అందుచేతనే మన యొక్క ఇంద్రియాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా అపరిపూర్ణం. ఎందుకంటే మనం సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఈ అసంపూర్ణమైన ఇంద్రియాల ద్వారా మనం పొందలేం. మనం ఏమనుకుంటామంటే నా కాళ్ళు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి నేను చాలా వేగంగా నడవగలను అనుకుంటాం. కానీ మన కర్మ మనకి ఏదైతే నిర్ణయిస్తుందో అంతకంటే వేగంగా మనం కదలలేమన్నమాట. అర్థం చేసుకోవాలి. అందుకే దీన్ని ఏమంటారంటే సాపేక్ష ప్రపంచము అని చెప్పి అంటారు. సాపేక్ష ప్రపంచం. ప్రతి జీవికి ఒక వేగం ఉంటుందన్నమాట. చీమకు ఒక వేగం ఉంటుంది, ఒక జెర్రికి ఒక వేగం ఉంటుంది, మనిషికి ఒక వేగం ఉంది, చిరుతపులికి ఒక వేగం ఉంది. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క విధమైనటువంటి వేగం ఉంది. అవి ఆ వేగాన్ని దాటి చరించలేవు. కారణం ఏమిటంటే మనం బద్ధజీవులం. ఇది అర్థం చేసుకోవాలి. అర్థవుతుంది కదా? అందుచేత ఇక్కడ చెప్పబడింది ఏమిటంటే ఈ శ్రీమద్ భాగవతం అనేది ఖచ్చితంగా తప్పులు చేసేటువంటి వెధవల చేత రాయబడింది కాదు. అర్థవుతుంది కదా? ఎందుకంటే సాధారణ మనిషి ఎవరైనా సరే తప్పులు చేయాల్సిందే. కానీ ఎందుకు మన శ్రీమద్ భాగవతం గురించి ఇంతగా మనం చర్చించుకుంటున్నాం? మనం ఏమైనా రోజు వార్తాపత్రికల గురించో లేకపోతే భౌతికమైన వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు చర్చిస్తున్నామా? లేదు. ఏం చర్చిస్తున్నాం? శ్రీమద్ భాగవతం, భగవద్గీత, ఇవి మనం చర్చిస్తున్నాం. రామాయణం, మహాభారతం, శాస్త్రాలు మనం చర్చిస్తున్నాం. ఇప్పుడే కాదు, అనాది కాలంగా శాస్త్రాలు అనేవి చర్చించబడుతూనే ఉన్నాయి. కారణం ఏమిటి?
ఎందుకంటే అవి 4 లోపాలు కలిగినటువంటి వ్యక్తులు రాసినవి కావు కాబట్టి. ఎవరైనా ప్రశ్నించవచ్చు, మనం పుస్తక వితరణకి వెళతాం కదా, ఏమండి మీరు ఎందుకు అమ్ముతున్నారు భగవద్గీత భాగవతం, ఎందుకు చదవాలి, మీరు ఎందుకు అమ్మాలి, వేరే పుస్తకాలు అమ్మొచ్చు కదా, అది అంటారు. మనం చెప్పొచ్చు, ఒక రకంగా ఇలా కూడా చెప్పొచ్చు, బాబు ఈ గ్రంథాలు ఏవైతున్నాయో భగవద్గీత భాగవతం శాస్త్రాలు ఏవైతున్నాయో అవి నీలాంటి నాలాంటి 4 లోపాలున్న వెధవల చేత రాయబడినవి కావు, ఇది శ్రీమద్ భాగవతం మహాముని కృతే అని చెప్పన్నారు. అందుకే ఎవరు రాశారు దాన్ని? శ్రీకృష్ణుని యొక్క శక్తి ఆవేశ అవతారమైనటువంటి వ్యాసదేవులు వారు రచించారనమాట. అదవుతుంది కదా. కాబట్టి ఇతర రచయితలు, ఇతర కవులు ఎవరైతే ఉంటారో, ఇతర తత్వవేత్తలు, వాళ్ళందరూ కూడా ఏమిటి తప్పులు చేస్తారు. అలాగే మోస ప్రవృత్తి అనేది ఉంటుంది, అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు, భ్రమకు గురవుతూ ఉంటారు. కాబట్టి 4 లోపాలు ఉన్నటువంటి వ్యక్తులు రాసినవి కావు ఈ శాస్త్రాలు. ముఖ్యంగా మనం శ్రీమద్ భాగవతం గురించి మాట్లాడుతున్నాం. అందుకే శ్రీమద్ భాగవతే మహాముని కృతే అని చెప్పన్నారు. ఎలా అంటే ఎవరు మహాముని అంటే వ్యాసదేవుల వారి గురించి చెప్తున్నారు. కాబట్టి 5000 సంవత్సరాల క్రితం ఈ శ్రీమద్ భాగవతం అనేది రచించబడింది అనమాట. మరి చూడండి, ఇక్కడ ఒక విశేషం, ఒక ఉదాహరణ ఏమిటంటే, మరి 5000 సంవత్సరాల క్రితమే వ్యాసదేవుల వారు బుద్ధుని గురించి వివరించారు. బుద్ధుని గురించి ఆయన ఏమంటారంటే, కీకటేషు భవిష్యతి సురద్విషాం అని చెప్పి అంటారు, భాగవతంలో రాయబడుతుంది. సమ్మోహాయ సురద్విషాం బుద్ధో నామ్నాంజన సుత కీకటేషు భవిష్యతి అని చెప్పి రాస్తారు. ఇక్కడ శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలోనే వస్తుంది ఆ విషయం. 3వ అధ్యాయంలో 24వ శ్లోకంలో, పుస్తకం ఉంటే మీరు చూడొచ్చు. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 3వ అధ్యాయం 24వ శ్లోకం ఏమని రాస్తారు ఇక్కడ చూడండి. కీకటేషు భవిష్యతి అంటే ఎక్కడ జన్మిస్తాడు అది రాశారు. సురద్విషాం సమ్మోహాయ సురద్విషాం బుద్ధో నామ్నాంజన సుత. బుద్ధో నామ్న అంటే బుద్ధుడు అనేటువంటి పేరు కలిగిన వాడు, అంజనీసుతుడు, కీకటేషు భవిష్యతి ఆ ప్రాంతంలో జన్మిస్తాడు అని చెప్పి చెప్పబడింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ భవిష్యతి అనే పదాన్ని వాడారు. భవిష్యతి, భవిష్యతి అంటే ఏమిటి? అవతరిస్తాడు అని రాశారు. అంటే భవిష్యత్తులో జరుగుతుంది. అంటే శ్రీమద్ భాగవతం రచించే కాలం నాటికి బుద్ధుడు అవతరించలే ఇంకా, కాబట్టి అవతరిస్తాడు అని రాయడం జరిగిందనమాట. మరి బుద్ధుడు ఈ భూమిపై 2600 సంవత్సరాల క్రితం అవతరించాడు. 2600 సంవత్సరాల క్రితం. ఇప్పటికి దాన్ని ఇప్పటి లెక్కల్లో ఏమంటారంటే సుమారుగా 600 BC అంటారు, క్రీస్తు పూర్వం అని చెప్పి అంటారు. కాబట్టి మొత్తానికి 2600 సంవత్సరాల క్రితం ఆయన ఆవిర్భవించాడు. మరి ఈ గ్రంథం ఏదైతే ఉందో, అతడి గురించి తెలుపబడిన ఈ గ్రంథం ఏదైతే ఉందో, అది 5000 సంవత్సరాల క్రితం రచించబడింది. 5000 సంవత్సరాల క్రితమే కేశవుని అవతారమైనటువంటి బుద్ధుడు ఈ బీహార్ ప్రాంతంలో అవతరిస్తాడనేది చెప్పబడింది. కేకటేషు అంటే ఈ బీహార్ ప్రాంతం ఏదైతే ఉందో, ఇప్పుడు ఆధునిక బీహార్ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని కేకటేషు అని చెప్పి అంటారనమాట. ఈ గయా దగ్గర, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి, బీహార్లో ఉంది గయా వాస్తవానికి. కాబట్టి ఈ బీహార్లో ఉన్నటువంటి ఈ గయా ప్రాంతంలో ఆయన ఆవిర్భవిస్తాడు అని ముందే చెప్పబడింది. మరి ఇప్పటికీ కూడా గయా అనేది ఉంది, అవునా కదా? చెప్పండి. బౌద్ధ గయా, విష్ణు గయా అని చెప్పి అంటారు. బౌద్ధ గయ ఇప్పటికీ ఉంది కదా, బుద్ధులకు చాలా ఆరాధనీయమైనటువంటి స్థలం, అది ఇప్పటికీ ఉంది. మరి 5000 సంవత్సరాల క్రితమే ఈ గయా అనేటువంటి నగరం ఉండాలి, లేదా ఒకవేళ లేదని అనుకున్నట్లయితే అంటే ఆ నగరం అనేది భవిష్యత్తులో వస్తుందని భవిష్యవాణి అయినా చెప్పి ఉండాలి. అయితే గయా అనేది మనకి ఇది మన దేశంలో ఉన్నటువంటి పవిత్ర ధామాల్లో ఒకటి, విష్ణుపాద స్థలం అని చెప్పి అంటారు దాన్ని. విష్ణువు స్వయంగా తన యొక్క పాదాలను ఉంచిన ప్రదేశం విష్ణు గయ అని చెప్పి అంటారు. వైష్ణవులకు చాలా ముఖ్యం. శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఆయన ఆ గయలో దీక్ష స్వీకరిస్తారనమాట. అదవుతుంది కదా. సో ఎలా చూసినా సరే 5000 సంవత్సరాల క్రితమే మనకి మరి బుద్ధుడు గురించి, బుద్ధుడు ఎక్కడ జన్మిస్తాడనే దాని గురించి చెప్పారు. ఆయన ఆ ప్రాంతం పేరు కూడా చెప్పడం జరిగిందనమాట. అదవుతుంది కదా. కాబట్టి ఆ ప్రాంతంలో అంజనా పుత్రుడిగా బుద్ధుడు అవతరించాడు. అంటే అంజనా అంటే ఎవరు? బుద్ధుని యొక్క తల్లి పేరు కూడా చెప్పబడింది. ఇంకేమని చెప్పారు చూడండి, సురద్విషాం అని చెప్పన్నారు. సురద్విషాం అంటే ఇక్కడ ఏమన్నారంటే అతడు నాస్తికులను మోసం చేయడానికి అవతరిస్తాడని చెప్పారు. చూడండి, బుద్ధుడు దేనికోసం అవతరిస్తాడు? నాస్తికులను
మోసం చేయడానికి అవతరిస్తాడు. చూడండి ఏమని అంటే అంటే మీరు అనొచ్చు ఇదేమిటండి భగవంతుడు మోసం చేయడానికి వస్తాడా అని. మరి బుద్ధుడు అంటే భగవంతునికి శక్తి ఆవిష అవుతారం కదా, మరి భగవంతుడు కూడా మోసం చేయడానికి వస్తాడా? అవును, కొన్నిసార్లు అవసరం అవుతుందన్నమాట. ఎలాగంటే ఒక ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. ఎలాగంటే ఒక పిల్లవాడు ఏం చేస్తాడంటే, వాడికి విలువ తెలియదు కదా, వాడు ఏం చేస్తాడంటే పిల్లవాడు ఆడుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి జేబులో ఒక 2000 రూపాయల కాగితం ఉందనుకోండి, ఆ 2000 రూపాయల కాగితం పట్టుకుని అటు ఇటు పరిగెడుతుంటాడు. పట్టుకెళ్ళి మూల కూర్చొని నాన్న చింపేస్తాను చూడని చెప్పి పిల్లలు అంటుంటాడు. తండ్రి ఏం చేస్తాడు, ఇప్పుడు వాడి దగ్గర నుంచి 2000 రూపాయల నోట్లు లాక్కోవాలి. దానికి ఏం చేస్తారంటే కొన్ని ఏవో చీకే తిమ్మిరి బిళ్ళలు లాంటివి ఉంటాయి కదా, రే ఆ నోటుతో ఏం చేసుకుంటావు రా పనికిరాని నోటు, చక్కగా ఈ బిళ్ళలు తీసుకో బాగుంటుంది తీయగా ఉంటాయి అని చెప్పుంటే వాడే ఉంటాడు ఆ నోటు అక్కడ పడేసి ఈ బిళ్ళలు తీసుకొని చీక్కుంటుంటాడు అన్నమాట. కాబట్టి అలాగే భగవంతుడు కూడా వచ్చి మోసం చేస్తారట. ఈ బిళ్ళలు ఎంత, వాటి విలువ ఎంత ఉంటుంది, 5 రూపాయలు 10 రూపాయలు. కానీ 5 రూపాయలు 10 రూపాయల ఈ చీక్కునే బిళ్ళలు చూపించి ఏం చేస్తాడు తండ్రి, 2000 రూపాయల నోట్లు లాక్కుంటాడు అనమాట. కాబట్టి ఒక ఉన్నతమైన దాన్ని సంరక్షించడం కోసం ఒక్కొక్కసారి మోసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా మనకి శ్రీల ప్రభుపాదులు ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారనమాట. అర్థమైంది కదా. కాబట్టి ఆ విధంగా బుద్ధుడు వచ్చి మోసం చేశారట. అర్థవుతుంది కదా. కానీ అది మోసం చేయడం అంటే వాస్తవ దృష్టితో చూస్తే మోసం చేయడం, అది మోసం చేయడం కాదు. కానీ అది అవసరం, లేకపోతే పిల్లవాడు ఏం చేస్తాడు, ఇంకా ఎక్కువ పెద్ద నష్టం అనేది వస్తుంది అనమాట. 2000 రూపాయల నోటు చించేస్తాడు. ఎందుకంటే ఒకసారి అందుకే మనం పిల్లల్ని కాపాడడం కోసం వాళ్ళని మోసం చేస్తూ ఉంటాం చిన్నతనంలో. అది వాస్తవానికి మోసం కాదు, చెప్పుకోవాలంటే మోసమే, కానీ అది ఆ పిల్లవాడి శ్రేయస్సు కోసం చేసేటువంటి మోసం. అలాగే ఎప్పుడైతే భగవంతుడు మిమ్మల్ని మోసం చేస్తాడో, అంటే భగవంతుడు మనల్ని మోసం చేస్తాడో, ఎలాగంటే వామన దేవుడు చూడండి బలి మహారాజును మోసం చేశాడు కదా. బలి మహారాజు ఏమనుకున్నాడంటే, నేను మొత్తం సమస్త విశ్వానికి రాజును నేను. మరి వామన దేవుడు వచ్చి ఏమని అడిగాడు, ఓ ప్రియమైన బలి మహారాజా, నువ్వు చాలా దానవీరుడు, నువ్వు గొప్ప దానగుణం కలిగిన వాడివి, దయచేసి నాకు 3 అడుగుల భూమిని ఇవ్వు అని చెప్పి అడిగాడు. వచ్చింది ఎవరు యాచించడానికి, ఈ విశ్వం యొక్క యజమాని వచ్చి అడుగుతున్నాడు. విశ్వం యొక్క యజమాని యాచించడానికి వచ్చాడు. చూడండి, జగన్నాథుడు ఆయన. వామనుడు అంటే ఎవరు, ఆయన జగన్నాథుడు, జగత్తుకే నాథుడు. జగత్ అని ఇప్పుడే మనం చెప్పుకున్నాం, గచ్చేతి జగత్ అని చెప్పి. ఇదంతా కూడా కదులుతూ ఉంటుందన్నమాట. కాబట్టి దీనికి నాథుడు ఎవరంటే కృష్ణుడు. కాబట్టి ఆ జగన్నాథుడే వామన రూపంలో వచ్చి ఈ బూటకపు జగన్నాథుడి దగ్గరికి వచ్చి యాచించాడు. బూటకపు జగన్నాథుడు అంటే ఎవరు ఇక్కడ, బలిచక్రవర్తి. ఎందుకంటే బలిచక్రవర్తి ఏమనుకుంటున్నాడు, నేను దేవతలను జయించాను కదా, కాబట్టి ముల్లోకాలకు నేనే నాథుడిని అని చెప్పి అనుకుంటున్నాడు. ఆ విధంగా నిజమైన జగన్నాథుడు వచ్చి ఏం చేస్తాడు, నాకు ఒక 3 అడుగులు స్థలాన్ని దానంగా ఇవ్వు అని చెప్పి అడిగాడు. కానీ అదేమిటి, నిజంగా యాచించడమా, మోసం చేయడం అనమాట. చూడండి, మోసం చేయడానికి వచ్చాడనమాట స్వామి. అందుకే చెప్తారు, చలయసి విక్రమణే బలి అద్భుతవామన అని చెప్పన్నారు. చలయసి అంటే చీటింగ్. చూడండి, పదం కలుస్తుంది చక్కగా మనకి. చలయసి అంటే సంస్కృతంలో మోసం చేయడం, ఇంగ్లీష్లో ఏమంటాం మనం, చీటింగ్ అని చెప్పి అంటాం. కాబట్టి ఎవరు వచ్చారట, విక్రమనే. చూడండి, విక్రమనే అంటే విక్రమ అంటే వేగంగా నడిచేవాడు అని అర్థం. ఎవరు వచ్చారు, అద్భుత వామన. చూడండి, వామనుడు వచ్చాడు మోసం చేయడం కోసం. చలయసి విక్రమణే బలిమద్భుత వామన పదనక నీర జనిత జనపావన కేశవధృత వామన రూప జయ జగదీశ హరే. చూడండి, దశావతార స్తోత్రంలో 5వ శ్లోకం అన్నమాట. అర్థవుతుంది కదా. కాబట్టి ఈ బద్ధ జీవన స్థితిలో మనం అందరం కూడా మోసగలమే. మనందరం మోసగలమే కదా. బద్ధ జీవన స్థితిలో మనం అందరం కూడా మోసం చేస్తున్నాం. ఎందుకంటే మనకున్నటువంటి 4 డిగ్రీలు అన్నమాట ఇవి, 4 లోపాలు కూడా. ఏమిటి నీకున్న అర్హతలు ఏమిటంటే మోసం చేసే స్వభావం, తప్పులు చేసే స్వభావం, భ్రమకు గురయ్యే స్వభావం, అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు. ఇవి మన డిగ్రీలు అనమాట. నిజమైన క్వాలిఫికేషన్లు ఈ 4 మనకి. అర్థమైంది కదా. పట్టభద్రులు మనం అందరం కూడా. ఒక పట్టా కాదు, 4 పట్టాలు ఉన్నాయి మనకి. ఏమిటంటే ఈ 4 మన పట్టాలన్నమాట.
కాబట్టి బద్ధ జీవనం అంటే ఏమిటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కడు కూడా ఈ 4 లోపాలు ఉండి తీరాల్సిందే, లేనివాడు ఎవడూ లేడు. మరి ఏమిటవి అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, తప్పులు చేయడం, భ్రమకు గురి కావడం, మోసం చేయడం, లేకపోతే అపరిపూర్ణమైనటువంటి ఇంద్రియాలను కలిగి ఉండడం, ఇది మన యొక్క అర్హతలు అన్నమాట, మన నిజమైన డిగ్రీలు ఇవి. మరి మనం ఈ 4 డిగ్రీలతోటి పుస్తకాలు రాసేయాలనుకుంటాం. మనం చూడండి, ఈ 4 లోపాలు పెట్టుకొని మనం తత్వం మాట్లాడేయాలనుకుంటాం, పుస్తకాలు రాసేయాలనుకుంటాం. చూడండి, ఇది మన పరిస్థితి. కానీ ఎవడు కూడా నిజాయితీగా అసలు నాకున్న విలువ ఏమిటని ఆలోచిస్తాడు? ఎవడన్నా చెప్పండి. ఎవడన్నా నిజాయితీగా, ప్రశాంతంగా, అసలు నేను నిజంగా యోగ్యుడినైనా, నాకున్న యోగ్యత ఏమిటి? మనకున్న అయోగ్యతలు ఏమిటంటే ఈ 4 అన్నమాట. మనం అందరం కూడా అయోగ్యులం, యోగ్యులం కాదు మనం అంతా కూడా. ఎందుకంటే 4 లోపాలు కలిగి ఉన్నాం. మనం అందరం కూడా అందులం ఒక విధంగా చెప్పాలంటే. ఒకడేమో గుడ్డివాడు, ఈ గుడ్డివాడు మరొకడికి చెప్తాడు, ఏమంటాడంటే, సరే రా నాతో రా, నిన్ను రోడ్డు దాటిస్తానంటాడు. చూడండి, గుడ్డివాడు చెప్తాడు మరొకడికి ఏమిటంటే, నాతో రా, నేను రోడ్డు దాటిచ్చేస్తానని చెప్పి. మరి పక్కవాడు వీడు చెప్పిన మాట నమ్మాడు అనుకోండి. కానీ పక్కవాడు కూడా గుడ్డివాడు, ఎందుకంటే వాడు అడగడు ఏమని, అయ్యా మీరు గుడ్డివారు కదండి, మీరు నన్ను ఎలా రోడ్డు దాటిస్తారండి అని అడుగుతాడా? అడగడు. అడగలేదంటే వాడు కూడా గుడ్డివాడు అన్నమాట. మరి మీరు గుడ్డివారు అయితే నన్ను మీరు ఎలా దారి దాటించగలరు అని వాడు కూడా అడగలేడు, వాడు కూడా గుడ్డివాడు కాబట్టి. ఇదే కొనసాగుతుంది. ఒక గుడ్డివాడు అంటే ఒక మోసగాడు మరొక గుడ్డివాడిని అంటే మరొక మోసగాడిని మోసం చేస్తాడనమాట. అందుకే ప్రపంచం అంతా కూడా ఎవరితో నిండిపోయి ఉంది? మోసగించే వారి చేత, మోసపోయే వారి చేత నిండిపోయి ఉందన్నమాట. చూడండి, చీటర్స్ అండ్ ద చీటర్ అని చెప్పంటారు. చీటర్స్ అండ్ ద చీటెడ్, మోసగించేవారు, మోసపోయేవారు, వీరి యొక్క సమ్మేళనమే మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా. అందుచేత భక్తి సిద్ధాంత సరస్వతి వారు అనేవారట ఏమనంటే, ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఏమిటంటే సొసైటీ ఆఫ్ చీటర్స్ అండ్ ద చీటెడ్ అనేవారు. చూడండి, ఈ భౌతిక ప్రపంచం అనేది మోసగించేవారు, మోసపోయేవారి యొక్క సమాజము అనేవారు అనమాట. అంతే. మరి మనం ఎందుకు మోసపోవాలనుకుంటామంటే మనం భగవంతుడిని విశ్వసించం కాబట్టి. చూడండి, ఎవరైతే భగవంతుణ్ణి ఒప్పుకోరో, భగవంతుడిని స్వీకరించరు, భగవంతుడికి శరణాగతి పొందరు, వారందరూ కూడా ఖచ్చితంగా మోసగింపబడాల్సిందే. ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? ఖచ్చితంగా మోసపోవాల్సిందే. ఎందుకంటే మనం భగవంతుడిని స్వీకరించడం లేదు కదా, కాబట్టి మనం మోసపోవాల్సిందే. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే, భగవంతుడిని ఒప్పుకున్నాం అనుకోండి, భగవంతుడు ఉన్నాడని అనుకుంటే అప్పుడు అందరికీ తెలుసు భగవంతుడు ఉన్నాడంటే మన పని అయిపోతుంది. ఎందుకని? మనం చేసేవన్నీ వెధవ పనులే, ఉదయం లేస్తే చేసేవన్నీ పాప పనులు. కాబట్టి భయంతో నేనేం చేస్తానా, భగవంతుడు లేడండి, ఎవడు చెప్పాడండి భగవంతుడు? చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే భగవంతుడు ఉన్నాడని నమ్ముతారు, కానీ వాళ్ళు ఏమంటారంటే భగవంతుడు అంటే పాపుల్ని రక్షించేవాడండి అంటారు. చూడండి, అదో రకమైన మోసం అన్నమాట. చూడండి, ఎందుకంటే మనకి మోసపోవడం ఇష్టం. జనం అందరికీ ఏమిటంటే అందరూ తప్పులు చేయాలి, అందరూ మాంసం తినాలి, అందరూ మద్యం తాగాలి, అందరూ వ్యభిచారం చేయాలి, అందరూ జూదం ఆడాలి, అందరూ పాప పనులనే చేయాలి. కానీ అదే సమయంలో భగవంతుడు కావాలి. మరి భగవంతుడు పాపులను శిక్షించేవాడైతే మరి అలాంటి భగవంతుడు ఉంటే మన పని అయిపోతుంది కదా. అందుకే మనం తత్వాన్ని మార్చేసామనుకోండి, ఏమని, భగవంతుడు పాపులను శిక్షించడు, భగవంతుడు పాపులను రక్షిస్తాడు. ఇది ఒక రకమైన మోసం. చూడండి, అంటే వాడిని వాడు మోసం చేసుకుంటున్నాడు. అలా ఎవరైతే ఆ ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఉంటారు కదా, పాపాలు చేసేయాలి, ఇంద్రియభోగం చేసేయాలి, కానీ శిక్షకి గురి కాకూడదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మోసపోవాలనుకుంటున్నారు కదా. కాబట్టి ఈ మోసగాళ్ళు, ఆ మోసపోవాలనుకున్న వాళ్ళు ఇద్దరు కూడా కలుస్తారనమాట. చూడండి, దాన్నే మత ప్రచారం అని చెప్పి అంటారు కలియుగంలో. అంతే కదా. ఈ మోసం అనేది ఇప్పుడు ఇదేదో ఒక మతస్థులు చేస్తున్నారని కాదు. ఉదాహరణకి ఈ హిందూ మతంగా పిలువబడే దానిలో మనం చూస్తే ఎంతమంది అసలు శాస్త్ర నిర్దేశానుసారంగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నారు చెప్పండి. కృష్ణుడు భగవంతుడు అంటే ఎంతమంది అంగీకరిస్తారు? రాముడు భగవంతుడు అంటే ఎంతమంది అంగీకరిస్తారు చెప్పండి? కేవలం విష్ణుతత్వాన్ని మాత్రమే ఆరాధించాలంటే వాళ్ళు ఒప్పుకుంటారా? లేదు. ఎందుకని? కృష్ణుడు రాముడు భగవంతుడని ఒప్పుకున్నాం అనుకోండి, శరణాగతి పొందాలి. కృష్ణుడు చెప్తున్నాడు కదా భగవద్గీతలో, ఏమంటున్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః.
ఎందుకు జనం కృష్ణుడు భగవంతుడిని అంగీకరించాలంటే అంగీకరించిన దగ్గర నుంచి కృష్ణుడు చెప్పిన మాట వినాలి. మరి కృష్ణుడు ఏమంటున్నాడు? మన్మన, నా గురించి ఆలోచించు, భవమద్భక్తో, నాకు భక్తుడు అవు, మాం నమస్కరు, నాకు నమస్కారం చేయి, మధ్యాజీ, నన్ను పూజించు అంటున్నాడు. పొరపాటున కృష్ణుడు భగవంతుడిని ఒప్పుకున్నావంటే కృష్ణుడి గురించి ఆలోచించాలి, మన్మన భవమద్భక్తో, కృష్ణుడికి భక్తుడు అవ్వాలి, మధ్యాజీ, కృష్ణుడిని పూజించాలి, మాం నమస్కరు, కృష్ణుడికి నమస్కారం చేయాలి. ఈ గొడవంతా మనకెందుకు? కృష్ణుడిని ఒప్పుకోకపోతే పోయాయి. మరి ఎవరు కావాలి? సాయిబాబాని తీసుకుందాం, మెహర్ బాబాని తీసుకుందాం, పుట్టపర్తి సాయిబాబాని తీసుకుందాం, లేకపోతే ఈ మధ్య వచ్చాడు ఎవరు, కల్కి అవతారాన్ని తీసుకుందాం, బాగుంటుంది. ఎందుకని? వాళ్ళు ఎలాగో శరణాగతి పొందమని చెప్పరు కాబట్టి మనకు సరిపోతుంది. అంతే, జనం మోసపోవాలనుకుంటున్నారు కాబట్టి ఇదేదో ఒక మతస్థులు ఇలా ప్రచారం చేస్తున్నారని కాదు, ప్రపంచం అంతా కూడా ఈ మోసంతో నిండిపోయిందనమాట. లేకపోతే ఇంతమంది బూటకపు అవతారాలు ఎలా వర్ధిల్లుతారు చెప్పండి? ఇంతమంది బూటకపు అవతారాలు ఎలా పుడుతున్నారు భారతదేశంలో? బూటకపు స్వామీజీలు ఎలా బయలుదేరుతున్నారు? ఎందుకంటే జనం మోసపోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అదే జరుగుతుందన్నమాట ఇక్కడ, అదవుతుంది కదా. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుడు ఉన్నాడని అంగీకరిస్తే మళ్ళీ మన పాపానికి మన శిక్ష అనుభవించాల్సి వస్తుందని, భగవంతుడు లేడు, నేను నాస్తికుడిని అని చెప్పి అంటారు. చూడండి, అదే కదా జరుగుతుంది. లేకపోతే కొంతమంది ఏమంటారంటే భగవంతుడు చనిపోయాడు అంటారు. చూడండి, అంతే, అయిపోయింది కదా. భగవంతుడు చనిపోయాడంటే పోయాయి, భగవంతుడు లేడంటే పోయాయి, అయిపోయింది, గొడవ లేదు. అది పరిస్థితి అనమాట. అందుచేతనే ఇంకొకటి ఎవడో వస్తాడు, సరే భగవంతుడు చనిపోయాడని ఒకడు అన్నాడు కదా, ఇంకొకటి వచ్చి ఏమంటాడంటే ఆ భగవంతుడు చనిపోయాడు, నేను కొత్త భగవంతుడిని అని వస్తాడనమాట. చూడండి, నేనే భగవంతుడిని అంటాడు. మరి వాడిని అడిగామనుకో, అయ్యా మీరు భగవంతుడా? సరే, ఎందుకంటే మరి వాడు మోసపోవాలనుకుంటున్నాడు కదా, కాబట్టి ఎవడన్నా వచ్చి తనను తాను నేను భగవంతుడిని ప్రకటించుకున్నాడు అనుకోండి, వెంటనే వీడు ఒప్పుకుంటాడు అనమాట. ఎందుకంటే మోసగించాలనుకుంటున్నాడు, మోసపోవాలనుకుంటున్నాడు కాబట్టి. కానీ మనం అలాంటి చవకబారు అవతారాలను స్వీకరిస్తామా? మనం కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా అలాంటి చవకబారు అవతారాలని స్వీకరించరు. ఉదాహరణకి ఎవడన్నా మన దగ్గరికి వచ్చి నేనే భగవంతుడిని ప్రకటించుకున్నాడు అనుకోండి, వెంటనే మనం ఏమంటాం? ఓహో మీరు భగవంతుడా, అయితే మీరు ఒక పని చేయండి, మీరు మొట్టమొదట మీ వేలుతోటి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తండి అని అడుగుతాం మనం. అంతే కదా. మీరు ఎత్తారనుకో గోవర్ధనగిరి పర్వతాన్ని, అప్పుడు మీరు భగవంతుడిని ఒప్పుకుంటా. గోవర్ధనగిరి పర్వతం వరకు అవసరంలే. ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ భీమవరంలో అక్కడ మురిక్కాల మీద వంతునేస్తున్నారు. ఆ వంతునేయడానికి మధ్యలో ఆ బిట్ తీసుకొచ్చి పెట్టాలి కదా, దానికి నానా ప్రయాస పడుతున్నారనమాట. శుభ్రంగా ఊరికి అలా ఎత్తి అక్కడ పెట్టండి పోయే, క్రెయిన్లు అవన్నీ అవసరం లేదు. మీరు మహాబలవంతుడిని ఒప్పుకుంటాం, అది కూడా చేయలేరు ఎవరు, అవునా? అదనమాట సంగతి. కాబట్టి మనం అలాంటి చవకబారు భగవంతుల్ని మనం అంగీకరించాం. ముఖ్యంగా మన కృష్ణ చైతన్య సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఈ మూడులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంగీకరిస్తే అంగీకరించవచ్చు ఈ చవకబారు దేవుళ్ళని. కానీ మనం మాత్రం అంగీకరించాం, మనం కృష్ణుడిని అంగీకరిస్తాం. ఎందుకంటే ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ ఎవరు చెప్తున్నారు? బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఇదిగో ఈయనే భగవంతుడు కృష్ణుడు అని చెప్పి. మనకు శాస్త్రాలు అనేటువంటివి ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని, వైదిక జ్ఞానాన్ని అందరికీ పంచేటువంటి మూల వ్యక్తి ఎవరంటే బ్రహ్మదేవుడు. అంటే బ్రహ్మదేవుడి ద్వారానే ఈ భౌతిక ప్రపంచంలోకి మనకి వైదిక జ్ఞానం అనేది వస్తుందన్నమాట. అదవుతుంది కదా. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు చెప్పిన దాన్ని బట్టి మనం కృష్ణుడిని స్వీకరిస్తాం భగవంతుడిగా. బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు? ఆయన చెప్తున్నాడు ఈశ్వర. ఈశ్వర అంటే ఎవరు? నియంత్రించేటువంటి వాడు. ఎలాంటి నియంత్రించేవాడు? పరమః ఈశ్వర. నియంత్రించేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో, కానీ నియంత్రించేవాడే కానీ ఎవరి చేత నియంత్రించబడినవాడు ఎవరైతే ఉన్నాడో అతడే భగవంతుడు. మనం కూడా నియామకులమే, మనం కూడా ఈశ్వరులమే, కానీ మనం నియంత్రించబడుతున్నాం. ఇలా మనం వెళుతూ 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 ఉంటే ఎక్కడికి వెళ్ళిన తర్వాత అతడు నియంత్రిస్తాడే తప్ప నియంత్రించడో అతడే భగవంతుడని మనం అంగీకరించాలి. మరి బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడంటే అతడే కృష్ణుడు అని చెప్పుంటున్నాడు. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాజిర్ గోవింద సర్వకారణ కారణం అని చెప్పుంటున్నారు. మనం కూడా చూస్తున్నాం కదా కృష్ణుని యొక్క లీలలు. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి గ్రంథంలో మనం చూస్తే అందులో మనం చూడొచ్చు కృష్ణుని యొక్క లీలలు. ఆయన ఏం చేశాడు? గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు.
అలాగే ఆయన 3 నెలల వయసులోనే పూతన అనేటువంటి రాక్షసుని సంహరించాడు. 7 సంవత్సరాల వయసులోనే ఆయన ఇది గోవర్ధన పర్వతాన్ని ఎత్తింది చూడండి. ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. కాబట్టి మనం ఆ విధంగా మనం కృష్ణుడు భగవంతుడని స్వీకరిస్తున్నాం అనమాట. కాబట్టి భగవంతుడు అనేవాడు అసాధారణమైనటువంటి కార్యాలు చేసి చూపించాలి. ఇది ఒక నిరూపణ అన్నమాట. లేకపోతే భగవంతుడని ఎలా అంగీకరిస్తాం చెప్పండి? అసాధారణమైనటువంటివి, అసమానమైనటువంటివి, మనుషులు చేయలేనటువంటి పనులు, మనుషులే కాదు దేవతలు కూడా చేయలేనటువంటి పనులు, ఈ విశ్వంలో ఉన్న ఎవరూ కూడా చేయలేనటువంటి పనులు చేసి చూపించాలి భగవంతుడు అనేవాడు. అసాధారణమైనటువంటి పనులు. లేకపోతే ఎవరినైతే భగవంతుడు అని అంటున్నామో వాడు కూడా మనలాంటి వాడే అనుకోండి, వాడిని ఎందుకు అంగీకరిస్తాం మనం భగవంతుడని చెప్పండి? వాడు కూడా తుమ్ముతున్నాడు, వాడికి కూడా కరోనా వచ్చింది, వాడికి కూడా కాళ్ళు పని చేయట్లేదు, వాడిని కూడా వీల్ చైర్లో పెట్టి నడిపించారు. ఉన్నాడు కదా ఒక వీల్ చైర్ భగవాన్, ఎవరు? అనపర్తి సాయిబాబా అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశారు? వీల్ చైర్లో కూర్చోబెట్టి నడిపించారనమాట. అంటే వృద్ధాప్యం వచ్చేసింది పాపం భగవంతుడికి చూడండి. మరి నాకు కూడా ముసలితనం వస్తే నేను కూడా వీల్ చైర్లో, ముసలితనం ఎందుకు ఇప్పుడే కూర్చున్నాను నేను కుర్చీలో చూడండి, కింద కూర్చోలేను, నడుము పని చేయదు, ఏం చేస్తాం? వృద్ధాప్యం ఎవరికి ఎందుకు? యవ్వనంలోనే ఈ రోజుల్లో ఎవరికి అవయవాలు సరిగ్గా పనిచేయడం లేదు. వృద్ధాప్యం వస్తే ఎలాగో అందరూ వీల్ చైర్లోనే కూర్చుంటారు. మరి భగవంతుడికి నాకు ఏమిటి తేడా? ఆయన వీల్ చైర్లో కూర్చుంటాడు, నేను వీల్ చైర్లోనే కూర్చుంటా అంటే వాడు భగవంతుడు కాదు, మనం అర్థం చేసుకోవాలి. అదవుతుంది కదా. మరి కృష్ణుడు ఒకసారి మనం చూస్తే కృష్ణుని యొక్క లీలల్లో ఒకసారి కృష్ణుని యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారు ఈ గోపాలకులు, వారందరూ కూడా ఒక అరణ్యంలో ఏం చేస్తారు? ఒక అగ్నిలో, ఒక దావానంలో చిక్కుకుపోతారనమాట. ఒక దావానంలో చిక్కుకుపోతే కృష్ణుడు ఏం చేస్తాడు? వాళ్ళందరూ వచ్చి కృష్ణుని అడుగుతాడు, కృష్ణ కృష్ణ చూడు మరి మొత్తం దావానంలో వచ్చేసింది. ఎందుకంటే వారికి ఏం జరిగినా కృష్ణుని ఆశ్రయిస్తారు. వెంటనే కృష్ణుడు ఏం చేస్తాడు? మరి ఇక్కడ వాళ్ళందరూ చెప్తారు, ఇగో ఆవులు ఏడుస్తున్నాయి, వేడిని తట్టుకోలేకపోతున్నాయి, ఆవు దూడలు, చిన్న చిన్న దూడలు అవన్నీ కూడా మరి చనిపోతాయి అని చెప్పి అంటే కృష్ణుడే ఉన్నాడు, మీరేమీ కంగారు పడకండి అని చెప్పి 6 సంవత్సరాల వయసు చూడండి ఏం చేస్తాడు? మొత్తం ఆ దావానలమంతా కూడా మింగేస్తాడు అనమాట చూడండి. అది భగవంతుడు అంటే. అలాగే మన రామచంద్రుడిని భగవంతుడిగా అంగీకరిస్తాం. ఎందుకని చూడండి, ఆయన పెద్ద పెద్ద రాళ్లను సముద్రంపై తేలేలా చేశాడు చూడండి. పెద్ద పెద్ద రాళ్లను సముద్రంపై తేలేలా చేశాడు. మరి మీరు ఎక్కడైనా చూసారా రాయి సముద్రంపై తేలడం, నీటిపై తేలడం చూసారా? లేదు. కానీ భగవంతుడికి ఆజ్ఞ మేరకు రాయి సముద్రంపై తేలుతుంది అనమాట. ఏదైనా తేలాల్సిందే. రాయి సముద్రం మీద తేలడం ఎందుకు? ఇక్కడ చెప్తున్నారు చూడండి ప్రభుపాదులు వారు ఏమంటారంటే, భగవంతునికి ఆజ్ఞ మేరకు మనం చూస్తున్నాం ఆకాశంలో చూస్తే కొన్ని లక్షల కోట్ల లోకాలు, గ్రహాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? దూదపింజిల్లాగా తేలుతున్నాయి ఆకాశంలో చూడండి. ఆయన ఆదేశిస్తే తేలేది మునిగిపోతుంది, మునిగేది తేలిపోతుంది. ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంది, గ్రావిటేషనల్ పుల్ అంటారు, లా ఆఫ్ గ్రావిటేషన్. దాని ప్రకారంగా మీరు ఊరికే ఒక రాయి పైకి వేస్తే వెంట పడిపోతుంది. అలాగే నీళ్ల మీద ఏదైనా బరువైన వస్తువు పెడితే మళ్ళీ వెంటనే కిందకి మునిగిపోతుంది. కానీ భగవంతుడు ఆజ్ఞాపిస్తే ఈ గురుత్వాకర్షణ శక్తి కూడా పనిచేయదు అనమాట. ఆయన మార్చగలడు, మీరు చూడొచ్చు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మరి ఈ భూమి చూస్తే ఈ భూమి మీద ఈ భూమి ఎంత బరువైనది, భూమి ఎంత బరువైనది అనే విషయం పక్కన పెట్టండి. భూమి మీద ఎంత బరువైన పర్వతాలు ఉన్నాయి చూడండి. హిమాలయాలు, ఆల్ప్ పర్వతాలు, లేకపోతే మనకి వింధ్య పర్వతాలు, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, ఇలా మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎన్నో ఘనమైనటువంటి పర్వతాలతో నిండిపోయింది భూమి. అలాగే మహాసముద్రాలు ఉన్నాయి, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, చూడండి ఎన్ని సముద్రాలు ఉన్నాయి. కానీ ఇంత బరువు ఉన్నటువంటి భూమి ఏం చేస్తుంది? దూదపింజిలాగా గాలిలో తేలియాడుతుంది. కొంతమంది నాస్తికులు అంటారు, రాముడు రాళ్లను సముద్రంపై తేల్చాడా అని చెప్పి. రాళ్ళు సముద్రం చాలా చిన్న విషయాలు అవన్నీ. అసలు ఈ భూమే తేలుతుంది ఆకాశంలో, దాని గురించి మాట్లాడు. కానీ బుద్ధిహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత లోతుగా ఆలోచించలేరనమాట. ఇవన్నీ వాళ్ళకి అర్థం కావు. అలాగే ఆ మధ్య ఎవరో ఒక మూర్ఖుడు ఏదో అన్నాడు కదా, ఏమన్నాడు? కృష్ణుడు రాముడు మాంసం తిన్నారని ఏదో కూశాడు కదా ఒక వ్యక్తి. వాడిది చాలా సంకుచిత దృష్టి అన్నమాట, వాడికి అర్థం కాదు. మనం చెప్పాము అప్పుడు, కృష్ణుడు తన యొక్క విశ్వరూపంలో మొత్తం కాల స్వరూపంలో మొత్తం అన్నింటినీ కూడా నాశనం చేస్తున్నాడు, మొత్తం అన్నింటిని మింగేస్తున్నాడు ఆయన. అర్జునుడు చూస్తాడు కదా భగవద్గీతలో, విశ్వరూపంలో మొత్తం సమస్తం దేవతలు, పాండవులు మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారు, మింగేస్తున్నారు.
ఆయనకి ఏదో మాంసం తినడం అనేది పెద్ద విషయమా చెప్పండి? వాళ్ళు అన్నీ ఆలోచించలేరు అనమాట, మూర్ఖత్వం. ఇప్పుడు అలాగే ఇక్కడ మన శాస్త్రాలు చూస్తే భగవంతుడికి ఆజ్ఞ మేరకు ఇంత బరువైనటువంటి వస్తువులు కలిగినటువంటి భూమే దూది పింజేలా తేలియాడుతుంది. మరి ఈ భూమి అనేది ఇంకా చాలా చిన్న గ్రహం. చూడండి, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, సూర్యుడు ఎంత పెద్దవాడు భూమి కంటే? 14 లక్షల రెట్లు పెద్దవాడైనటువంటి సూర్యుడు కూడా దూది పింజలాగా తిరుగుతున్నాడు. చూడండి, మరి అది భగవంతుని యొక్క వైభవం అన్నమాట. అదవుతుంది కదా. మరి సైంటిస్టులు మాట్లాడుతుంటారు వెయిట్లెస్నెస్ గురించి, అంటే బరువు లేనితనం, లఘుత్వం అని చెప్పి అంటారు, దాని గురించి మాట్లాడుతుంటారు. ఇంకేవేవో రకరకాల థియరీలు అవి ఇవి చెప్తుంటారు. మరి మీరు ఏదైనా చేసి చూపించండి, అలా ఏదైనా బరువైన దాన్ని తేలియాలా చేసి చూపించండి. వాళ్ళు చూపించలేరు, వాళ్ళ వల్ల కాదు. అందుచేతనే మనం ఏం చేస్తామంటే ఈ జ్ఞానాన్ని ఎవరి నుండి స్వీకరిస్తామంటే ఈ బద్ధ జీవనానికి చెందిన 4 లోపాలకు అతీతమైన వాడు ఎవరైతే ఉన్నాడో అతని నుంచి మనం స్వీకరిస్తాం. అంటే ఎవరిలో అయితే ఈ 4 లోపాలు లేవో, ఈ 4 లోపాలు ఎందుకు వస్తాయి? బద్ధ జీవులకే 4 లోపాలు ఉంటాయి. మరి 4 లోపాలు లేనివాడంటే వాడు బద్ధ జీవుడు కాదనమాట. కాబట్టి మనం ఈ 4 లోపాలకి అతీతమైన వాడు ఎవరైతే ఉంటారో వారి నుండి మనం జ్ఞానాన్ని స్వీకరిస్తాం. అదవుతుంది కదా, అది మనం అర్థం చేసుకోవాలి. మరి ఏమిటి ఆ 4 లోపాలంటే ఇప్పుడే చెప్పుకున్నాం, 4 డిగ్రీలు అవి. భ్రమ గురి కావడం, తప్పులు చేయడం, మోస ప్రవృత్తి, అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు. కాబట్టి శ్రీమద్ భాగవతం అనేది దానికి సాక్ష్యం. దేనికి? 4 లోపాలు లేనటువంటి రచనకు ఇది ఒక సాక్ష్యం అన్నమాట. ఏమిటంటే ఒక ఉదాహరణ మనం ఇప్పుడే కదా చెప్పుకున్నాం. ఏమిటి? 5000 సంవత్సరాల క్రితమే 2600 సంవత్సరాల క్రితం ఆవిర్భవించినటువంటి బుద్ధుడు గురించి చెప్పబడింది. అంటే భాగవతం రచించిన 2400 సంవత్సరాల తర్వాత బుద్ధుడు అవతరించాడు. మరి దాని గురించి భాగవతం ఎలా చెప్పగలిగింది? ఎందుకంటే భాగవతం అనేది 4 లోపాలు ఉన్నవాళ్ళు రచించింది కాదు కాబట్టి. అది మాత్రమే కాదు, ఇంకా కలియుగం యొక్క అంతంలో 4,32,000 సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి కల్కి అవతారం గురించి కూడా భాగవతంలో చెప్పబడింది. ఆ కల్కి అవతారం యొక్క తండ్రి ఎవరు, ఏ ప్రాంతంలో ఆయన అవతరిస్తాడు, ఏ కార్యం కోసం ఆయన అవతరిస్తాడు, అవి కూడా చెప్పబడ్డాయి. ఎందుకంటే భాగవతం సంపూర్ణమైనటువంటిది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకి భాగవతంలో చెప్పబడ్డాయి. కారణం ఏమిటంటే మరి అందుకే చెప్పారు, శ్రీమద్ భాగవతే మహాముని కృతే అన్నారు. ఎలాంటి మహాముని ఆయన అంటే ఆయన త్రికాలజ్ఞుడు అనమాట. చూడండి, వ్యాసదేవుల వారు త్రికాలజ్ఞుడు. ఆయన త్రికాలజ్ఞుడు అంటే ఆయన ముక్త పురుషుడు, ఆయన శక్తి ఆవేశ అవతారం. ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలు సంపూర్ణంగా తెలుసు అనమాట. అంటే ఆయన యొక్క జ్ఞానం పరిపూర్ణమైనటువంటిది. వ్యాసదేవుల వారి యొక్క జ్ఞానం పరిపూర్ణమైనటువంటిది. కాబట్టి ఎవరికైతే భూత భవిష్యత్ వర్తమానాల గురించి సంపూర్ణంగా తెలుసో అలాంటి వాళ్ళ నుండి మనం జ్ఞానాన్ని పొందాలి. మరి ఎందుకు మనం శ్రీమద్ భాగవతం చదువుతున్నాం, భగవద్గీత చదువుతున్నాం, శాస్త్రాలు చదువుతున్నామంటే అవి ఆ లక్షణాలు కలిగినవి కాబట్టి. అవి ఇచ్చినవి సాధారణమైనటువంటి 4 లోపాలు ఉన్న వ్యక్తులు కాదు. కాబట్టి మనం పుస్తక వితరణ చేస్తున్నప్పుడు ఎవరైనా అడిగితే చెప్పాలి, ఇలా ఎందుకు మీరు ఈ పుస్తకాలని వితరణ చేస్తున్నారు? ఇదిగో ఇది కారణం. ఏమిటి సాక్ష్యం? ఇదిగో భాగవతంలో చెప్పబడింది. భూత భవిష్యత్ వర్తమానాల గురించి పూర్తిగా ఉంది అందులో. బద్ధజీవులు రాసినటువంటి గ్రంథాలు కావు ఇవి. అదవుతుంది కదా. అందుచేత మనం వ్యాసదేవుల వారి నుండి జ్ఞానాన్ని స్వీకరించాలి, ఎందుకంటే అతడు పరిపూర్ణమైనటువంటి వాడు కాబట్టి. మరి మన కృష్ణ చైతన్య ఉద్యమం అంటే అదే. ఏమిటంటే మనం ఈ చవకబారు వెధవలు ఎవరైతే ఉన్నారో, చవకబారు మూఢులు ఎవరైతే ఉన్నారో వారి నుండి మనం జ్ఞానాన్ని స్వీకరించాం. ఈ 4 లోపాలు కలిగిన బద్ధజీవులు ఎవరైతే ఉన్నారో వారి నుండి మనం జ్ఞానాన్ని స్వీకరించాం. ఎందుకంటే అలాంటి జ్ఞానం యొక్క విలువే ఉంది చెప్పండి? ఏమైనా విలువ ఉంది అలాంటి జ్ఞానానికి? లేదు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారంటే మన కృష్ణ చైతన్య ఉద్యమంలో ఈ మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ప్రవేశపెట్టొద్దని చెప్పారు. మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఈ భౌతిక విద్య ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే అందరూ కూడా వెళ్ళి చదువుకుంటున్నారో ఆ భౌతిక విద్యను మన కృష్ణ చైతన్య ఉద్యమంలో ప్రవేశపెట్టకూడదు, మనం ప్రోత్సహించకూడదు. కారణం ఏమిటంటే మన ఉద్యమం దేనికోసం ఉంది? పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని స్వీకరించడానికి, నేర్చుకోవడానికి, దాన్ని ఇతరులకు పంచడానికి, ప్రచారం చేయడం కోసం ఉంది. అందుచేత మన సంఘంలో మనం భౌతికమైన జడ విద్యను మనం స్వీకరించకూడదు, మనం దాన్ని అనుసరించకూడదు, మనం దాన్ని ఇతరులకు పంచకూడదు. కాబట్టి ఎవరైనా సరే ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో
ఈ విధమైనటువంటి భౌతికమైన విద్య నేర్పే పాఠశాలలు కానీ, భౌతికమైన విద్య నేర్పే గురుకులాలను అనబడే సంస్థలను కానీ, కళాశాలలను కానీ ప్రోత్సహిస్తున్నారు, స్థాపిస్తున్నారు అంటే వారు ఈ ఉద్యమ స్ఫూర్తికి వారు భంగం వాటిల్లో చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం చూస్తుంటాం, కృష్ణ చైతన్యానికి సంబంధించిన ఎవరో ఏదో స్కూల్ ప్రారంభిస్తారనమాట. స్కూళ్ళు, గురుకులాలు. గురుకులం అంటే అది వేరు. వాస్తవానికి శాస్త్రాల్లో చెప్పబడింది గురుకులం అంటే ఏమిటి? గురువు యొక్క ఆశ్రమంలో నివసించాలి. బ్రహ్మచారి గురుకులే వాసన్ క్రూర్హితం అని చెప్పున్నారు. వైదికమైనటువంటి గురుకులాలు, వాటిని స్థాపించాలి మనం కృష్ణ చైతన్య ఉద్యమంలో. అంతేగాని భౌతికమైనటువంటి విద్యలు నేర్పే స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు అవి మనం స్థాపించకూడదు. ఒకవేళ అలా ఎవరైనా స్థాపించి కృష్ణ చైతన్యం యొక్క లక్ష్యం ఇదని చెప్తే అది మోసం చేసినట్టు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అలాంటి చూడండి, ఇక్కడ పూర్తిగా శ్రీల ప్రభుపాదుల వారు స్పష్టంగా చెప్తున్నారు, భౌతికమైన విద్య దానికి మన వ్యతిరేకం. ఇంకా ఆయన అంటారు, ఈ భౌతికమైనటువంటి విద్యాలయాలు కబేళాలు అని చెప్పి అంటారు, స్లాటర్ హౌస్ అని చెప్పి అంటారు, స్లాటర్ హౌస్ ఎడ్యుకేషన్ అని చెప్పి అంటారు. కాబట్టి ఎవరైతే కృష్ణ చైతన్యం పేరుతో కృష్ణ చైతన్య ఉద్యమంలో గౌరవనీయమైనటువంటి స్థానాల్లో ఉండి ఒకవేళ ఎవరైనా సరే ఈ భౌతిక విద్యను ప్రోత్సహిస్తున్నట్లయితే వారు ఈ ఉద్యమ స్ఫూర్తి నుండి పక్కదారి పట్టినట్లు. కాబట్టి వారి నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాంటి వారి సాంగత్యానికి దూరంగా ఉండాలన్నమాట. ఇక మరిన్ని విషయాలు మళ్ళీ మనం మరొక సందర్భంలో భగవంతుని యొక్క చిత్తం అయితే మళ్ళీ మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. వందే గురు శ్రీ చరణారవిందం.